నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 194వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చాము. ఈ వారంలో అతి ముఖ్యమైనటువంటి నిజానికి అప్పుడు ఎవరు ఊహించని విధంగా పహల్గామ్‌లో జరిగిన దాడి నేపథ్యంలో, ఆ దాడికి సంబంధించి, ఆ తర్వాత ఇంటర్నేషనల్ రిపర్కేషన్స్ అండ్ భారతదేశం తీసుకోబోయే స్టెప్స్, ఇంకా చెప్పాలంటే ఈ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ మీడియాలో లేదా పాకిస్తాన్ అంతర్గతంగా ఎటువంటి చర్చ జరుగుతోంది అండ్ ఇతర దేశాల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది అండ్ భారతదేశం దీనికి ప్రతిస్పందనగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది, దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఈ వారం రోజుల్లో జరిగినటువంటి కీలకమైన అంశాల గురించి డిస్కస్ చేయబోతున్నాము. అండ్ గ్లోబల్ రౌండప్ ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్ గా మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఎందుకంటే ఇదొక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ ఈ పహల్గామ్ దాడి తర్వాత మనకు కనబడుతున్నాయి. అండ్ అంతర్జాతీయంగా కావచ్చు, భారతదేశ పరంగా కావచ్చు, రకరకాల కొత్త ఒక సంచలనమైన పరిణామాల వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉందన్న చర్చ నడుస్తున్న టైంలో, అంటే మీడియా ఛానళ్లలో ఊహాగానాలు విపరీతంగా నడుస్తూ ఉన్నాయి. ఎవరికి తోచిన రిపోర్టింగ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే అనాలిసిస్ కంటే కూడా కేవలం థంబ్‌నెయిల్ మ్యాజిక్ నడుస్తోంది చాలా వరకు. ఏదో ఇట్లా అయిపోయింది, అలా అయిపోయింది, ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది అని. సో బట్ ఎస్, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ని ఆథెంటిక్ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి అంశాలని బేస్ చేసుకొని ఒక క్రెడిబుల్ అనాలిసిస్ మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ గ్లోబల్ రౌండప్ ని పహల్గామ్ దాడి, ఆ తదనంతర పరిణామాలు, రాబోయే రోజుల్లో దీని రిపర్కేషన్స్, దీని రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయనే అంశానికి సంబంధించి చర్చించాలనుకున్నాము. సో ఈ ఎపిసోడ్ పూర్తిగా పహల్గామ్ అండ్ దానికి సంబంధించిన పూర్తి అనాలిసిస్ ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ అందుకే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. అండ్ ప్రస్తుతం మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు, రాజకీయ, సామాజిక, ఈవెన్ డిఫెన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద కూడా పూర్తి అధ్యయనం చేసి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వ్యక్తి శ్రీ మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. మామిడి గిరిధర్ గారు, ఈ వారం ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు 193వ ఎపిసోడ్ లోని కొన్ని కమెంట్స్ చూద్దాం. చూసారు కదా, ఇక 194వ ఎపిసోడ్, ఈ ఎపిసోడ్ లోకి ఎంటర్ అవుదాం. సార్, ఫస్ట్ నేను గ్లోబల్ రౌండప్ అనగానే నిజానికి అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషిస్తాం. సో భారతదేశంలో మన కశ్మీర్ లో పహల్గామ్ లో ఒక అమానుషంగా దాడి జరిగింది. ఇది ఖచ్చితంగా ఒక హిందువుల పైన, అంటే నువ్వు ఒక మతాన్ని బేస్ చేసుకుని ఒక మతోన్మాద దాడి అని చాలా స్పష్టంగా ఈ ఉదంతం మనకు అందరికీ బహిర్గతం చేసింది. ఇప్పటిదాకా కొంత జాతీయవాదులు మనం మాత్రమే మాట్లాడుతున్నాం ఇస్లామిక్ టెర్రరిజం అవి ఇవి అని, కానీ మిగతా వాళ్ళకు కూడా ఇది ఇస్లామిక్ టెర్రరిజం అనే రూఢీ చేసేటువంటి సంఘటన. ఇందులో చనిపోయినటువంటి వాళ్ళు నిజానికి పర్యాటకులుగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు నిజానికి టెర్రరిస్టులు. అండ్ ఆ తర్వాత జరిగిన పరిణామాల మీద నేను ఆ రోజు ఇమీడియట్ గా మనం ఒక డిస్కషన్ కూడా చేశాం. మీరు అనేక సార్లు అనేక ఛానళ్లలో కూడా మాట్లాడుతూనే ఉన్నారు. నేను కొన్ని వీడియోస్ చేస్తూనే ఉన్నాను. సో ఏమేం పరిణామాలు జరుగుతున్నాయని అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. యాక్చువల్లీ మన ఇద్దరి కాంబినేషన్ లో ఒక వీడియో కావాలని చాలా మంది కూడా నన్ను అడుగుతూనే ఉన్నారు. సో మీరు ఈ 22వ తేదీన అటాక్ జరిగింది. ఇప్పటికి జరిగిన పరిణామాల్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఈ దాడి జరగడము ఒకటి, దాడి తర్వాత మన రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫస్ట్ ఒకసారి బ్రీఫ్ గా చెప్తే మిగతా ఇంటర్నేషనల్ రియాక్షన్స్ మిగతా వాటిలోకి వెళ్దాం సార్. మనకు చైనాకి భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే మన రిలేషన్షిప్ ఉన్నదో, ఇది ఒక స్థాయిలో వెళ్తున్నప్పుడు గల్వాన్ ఘటన జరిగిన తర్వాత, అంటే కొల్నల్ సంతోష్ బాబు గారి బలిదానం తర్వాత కంప్లీట్ గా ట్రాజెక్టరీ మారిపోయింది. అంతవరకు మనం చైనా అంటే భయపడేటువంటి పరిస్థితిలో మనం ఉండేవాళ్ళం. వాడు 1 కిలోమీటర్ లోపలికి వచ్చాడంటే సరే పోన్లే, వదిలి అక్కడ ఏమీ లేదు, వదిలేద్దాం, తర్వాత చూసుకుందాంలే, ఇటువంటి భావజాలం మనకు ఉండేది. గల్వాన్ ఘటన తర్వాత చైనాకు చుక్కలు చూపించడం మొదలు పెట్టాం. మన దేశంలో, మన సైన్యంలో, మన ఎస్టాబ్లిష్మెంట్ లో, మన పొలిటికల్ లీడర్షిప్ లో అందరికీ కూడాను ఇంకా ఇనఫ్ ఈజ్ ఇనఫ్, ఇంకా మనం ఒక పెద్ద మార్పు తీసుకురావాలి అని చెప్పి ఒక శకం, కొల్నల్ సంతోష్ బాబు గారి బలిదానం వల్ల కొత్త నూతన శకం ఏర్పడింది అని మనం అనుకోవచ్చు చైనాతో డీల్ చేసే వ్యవహారాలు. ఇప్పుడు ఈ పహల్గామ్ ఘటన కూడా అటువంటి కీలకమైనటువంటి ఘట్టం కిందే మనం భావించాలి. ఈ ఘటన ఏదైతే జరిగిందో దీని తర్వాత, దీని ముందర అన్నటువంటి తేడా మనకు కనిపించబోతుంది. దీనికంటే ముందర కోవర్ట్ ఆపరేషన్లు చాలా జరిగాయి. మనం ఊడి సర్జికల్ స్ట్రైక్స్ చేశాము, మనం వెళ్ళి బాలాకోట్ స్ట్రైక్స్ చేసి వచ్చాము, ఏదో టెర్రరిస్ట్ ఆపరేషన్స్ చేశాము. అలాగే పాకిస్తాన్ లోపల వెళ్ళి మనం వాళ్ళలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని తీసే కార్యక్రమం చేశాము. ఇదంతా ఒకే. ఈ పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత
భారతదేశం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వబోతున్నది, మనం ఇప్పటి నుంచి పాకిస్తాన్ ని ఎలా డీల్ చేయబోతున్నాము, రాబోయే రోజుల్లో భారత పాకిస్తాన్ యొక్క రిలేషన్షిప్ ఎలా ఉండబోతున్నది, ఇది ఒక ఏమంటారంటే ఒక యుగం కింద మనం భావిద్దాం. ఇంతవరకు ఉన్నటువంటి పరిస్థితి ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుంచి రాబోతున్నటువంటి రోజులు కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. కాబట్టి ఒక మన ఆలోచనలో, మన వ్యవహార శైలిలో, మన డీలింగ్, మనం వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాం అన్న దాంట్లో ఒక టెక్టానిక్ షిఫ్ట్ ఫస్ట్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్ కి వెళ్ళినట్టు అనుకోవచ్చు మనం. అటువంటిది మేజర్ షిఫ్ట్ మనం ఈ రోజు చూడబోతున్నాం. ఎస్. సో ఇక ఒకసారి ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత భారతదేశము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంది. ఒక రకంగా క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ అఫైర్స్ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ గురించి, వీసాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే ఇమీడియట్ గా తీసుకున్నారు. దీంతో పాటు డిప్లొమాట్స్ ని, ఆయా దేశాలకు సంబంధించిన డిప్లొమాట్స్ ని పిలిచి వాళ్ళకి ఈ విషయానికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. అండ్ ప్రధాని నరేంద్ర మోదీ 13 దేశాల అధినేతలతో మాట్లాడారు. అండ్ 30 దేశాల కి పైగా అంబాసిడర్స్ కి బ్రీఫ్ చేయడం జరిగింది మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి. సో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ని, టెక్నికల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని, వాటన్నిటిని కూడా చెప్పారు. పాకిస్తాన్ తో ఉన్న సంబంధాలని కూడా వాళ్ళకి తెలియజేసే ప్రయత్నించారు. పాకిస్తానే దీన్ని ఈ ఆపరేషన్ చేయించింది అనే అంశానికి సంబంధించి కూడా క్లియర్ గా ఇండికేషన్స్ ఇచ్చారు. ట్రంప్ అయితే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఇది పాకిస్తాన్, భారత్ ఇద్దరు తేల్చుకోవాలి అని. యునైటెడ్ నేషన్స్ రియాక్ట్ అయింది. సో ఒక రకంగా ఇంటర్నేషనల్ రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్తారా? అఫ్ కోర్స్ మొట్టమొదటి రియాక్షన్ అందరి దగ్గర నుంచి కూడా ఈ ఘటనను ఖండించారు. దాంట్లో ఎటువంటి మనకు సందేహం ఉండక్కర్లేదు, అందరూ ఖండించారు దీన్ని. పాకిస్తాన్ ఫస్ట్ ఇనిషియల్ స్టేట్మెంట్ అంటే వీఆర్ కన్సర్న్డ్ అన్నారు వాళ్ళు. ఈ ప్రాణాల నష్టం జరిగినందుకు, చనిపోయినందుకు సానుభూతి ప్రకటించడం కాదు, వీఆర్ కన్సర్న్డ్ అని వాళ్ళు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. మనకు అమెరికా చూస్తేనేమో డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళిద్దరు తెలుసుకుంటారు అని చెప్పి ఆయన చేయి దులిపేసుకున్నాడు. ఆయన తుల్సి గబార్డ్ చాలా స్పష్టంగా ఇస్లామిక్ టెర్రరిజం అన్న పదం వాడింది ఆవిడ. అండ్ టార్గెటింగ్ హిందూస్ ఓన్లీ అని ఆవిడ రాసింది. అఫ్ కోర్స్ ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ లో టెక్నికల్ గా ఒక ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఒక లోకల్ షికారా గుర్రపు నడిపే ముస్లిం కూడా చనిపోయాడు. కానీ ఓకే, అంటే టార్గెట్ హిందువులే, దాంట్లో అడ్డం వచ్చినందుకు అతను చంపేశారు కానీ బట్ టార్గెట్ హిందువులే. కాబట్టి అటువంటి స్టేట్మెంట్ ఆవిడ ఇచ్చింది. అండ్ భారతదేశం వీళ్ళని వేటాడుతున్నప్పుడు ఆవిడ రాసింది వైల్ దే హంట్ అని రాసింది. హంట్ అన్న పదం వాడింది ఆవిడ. వీళ్ళు వేటాడుతున్న దానికి వేట మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి పూర్తి సహాయం మేము అమెరికా ఇవ్వబోతున్నాము అని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆవిడ మొట్టమొదటి యాత్ర కూడా ఆవిడ పదవీ ప్రమాణం స్వీకరించిన తర్వాత భారతదేశానికి వచ్చింది. కాబట్టి మనకు అక్కడి నుంచి మనకి ఎంతటి స్ట్రాంగ్ సపోర్ట్ వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో అమెరికా నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చినాయి మనకు. తర్వాత మనకు అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ కంప్లీట్ గా మనకు మద్దతు పలికింది. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ మీడియాలో వస్తున్నాయి దీని సత్యాసత్యాలు మనకు తెలియవు కానీ ఒక 20-25 మంది ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు శ్రీనగర్ కు వచ్చారు. చాలా ఎక్విప్మెంట్ తో వచ్చారు వాళ్ళు గాజాలో ఎటువంటి కార్యక్రమం చేశారో దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఎలా ట్రాక్ చేయాలి, దీన్ని ఎలా న్యూట్రలైజ్ చేయాలి, ఐరన్ డోమ్ లాంటివి టెక్నాలజీస్ కావచ్చు, లేదా ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటివి వాళ్ళ అనుభవం భారతదేశానికి ఇచ్చే దిశగా వీళ్ళు శ్రీనగర్కి వచ్చారు అని చెప్పేసి వాళ్ళ వర్గాలు చెప్తున్నాయి. బహుశా దాంట్లో సత్యం లేకపోలేదు. తప్పకుండా మనం ఇజ్రాయెల్ తోటి కోఆర్డినేట్ చేస్తున్నాము. కానీ ఇజ్రాయెల్ వాళ్ళ యుద్ధం వాళ్ళు ప్రస్తుతానికి బిజీగా ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా మనతో వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేయకపోవచ్చు. కొంత మనకి ఏదైనా టెక్నికల్ నోహౌ లాంటివి, కొంత అడిషనల్ ఇన్పుట్స్ మనకి ఇచ్చేటువంటి ప్రయత్నం మన ఇజ్రాయెల్ తప్పకుండా చేస్తుంది మనకు. రష్యా కూడా, వ్లాడిమిర్ పుటిన్ కూడా కంప్లీట్ గా మన మద్దతు ఆయన ప్రకటించారు, మనల్ని సమర్థించారు. తర్వాత ఈ ఘటనని ఆయన ఖండించారు. కానీ భారతదేశమే ఈ రోజు దాకా అఫీషియల్ గా పాకిస్తాన్ దీంట్లో ఇన్వాల్వ్ అయింది అని మనం ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలేదు. మోదీ గారు బీహార్ లో ఆయన ర్యాలీలో కూడా ఆయన చెప్పిన స్టేట్మెంట్ లో కూడా వీళ్ళని శిక్షిస్తాము అన్నారు. ఎవరిని? ఈ ఘటన చేసినటువంటి వీళ్లను సమర్థిస్తున్నటువంటి వీళ్ళ వెనకాల ఉన్నటువంటి శక్తులను మేము వీళ్ళని శిక్షిస్తాము అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వీళ్ళని వెళ్ళి శిక్షిస్తాము అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడ కూడా పాకిస్తాన్ పేరు ఈ రోజు దాకా అఫీషియల్ గా భారత ప్రభుత్వం నుంచి రాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మిగతా దేశాల నుంచి పాకిస్తాన్ ని కండెమ్ చేస్తూ స్టేట్మెంట్ ఎందుకు వస్తుంది? భారతదేశమే పాకిస్తాన్ ని ఈ రోజు దోషిగా మనం స్టేట్మెంట్ అఫీషియల్ గా ఇవ్వనప్పుడు మిగతా దేశాల నుంచి ఎందుకు వస్తాయి? కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలి. అందుకని ఇందాక నువ్వు చెప్పినట్టు మనం వాళ్ళ అంబాసిడర్స్ కావచ్చు, వాళ్ళ దేశాధినేతలు కావచ్చు, మోదీ గారు, అజిత్ దోవల్ గారు, తర్వాత మన జయశంకర్ గారు, మన ఇతరత్ర మన అంబాసిడర్స్, వీళ్ళందరూ కూడా అన్ని దేశాలతో మనం రీచ్ అవుట్ అవుతున్నాం. ఇప్పటి వరకు రమారమి 70-75 దేశాలతో మనం కాంటాక్ట్ చేసాం. మనం అందరినీ కాంటాక్ట్, ఇంక్లూడింగ్ చైనాతో సహా అందరినీ కాంటాక్ట్ చేసాం. సో చాలా మందికి మనం చెప్పాల్సింది చెప్పాము.
మనకు ఉన్నటువంటి మనకి దేని ఆధారంగా పాకిస్తాన్ ఈరోజు దోషిగా మనం అనుకుంటున్నామో అది వాళ్ళతో షేర్ చేశాం. కానీ ఈ ఘటన చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు దాకా దొరకలేదు కాబట్టి డైరెక్ట్ గా పాకిస్తాన్ ని బ్లేమ్ చేయడం అన్నది మనకు అది ఒక టెక్నికల్ ఇష్యూ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. అందుకనే మనం పాకిస్తాన్ డైరెక్ట్ గా బ్లేమ్ చేయలేదు. కానీ స్పష్టంగా పాకిస్తాన్ లో కూర్చున్నటువంటి వ్యక్తులే దీన్ని మేమే చేశామని వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి ద రెసిస్టెన్స్ ఫోర్స్ TRF అన్నటువంటి సంస్థ, ఒక ఆర్గనైజేషన్, ఉగ్రవాద సంస్థ చెప్పింది కాబట్టి ఇది LETకి అనుసంధానమైన సంస్థ. ప్లస్ దీని అధినేత సైఫుల్లా కసోరి అన్నటువంటి వ్యక్తి, వీళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని వాళ్ళే ఒప్పుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తూనే ఉన్నది అక్కడ. పైపెచ్చు కరాచీ నుంచి తర్వాత మనకు పంజాబ్ లో కొన్ని ప్రాంతాల నుంచి ఫోన్ కాల్స్ వీళ్ళకి వెళ్ళినట్టు మనకు ట్రాకింగ్ మొదలైంది. ఇవన్నీ ఇంకా పబ్లిక్ లో పెట్టలేదు మనం. కానీ ఈ అంబాసిడర్స్ కు, ఈ దేశాధినేతలకు మనం ఇన్ఫర్మేషన్ సప్లై చేసాం. దేని ఆధారంగా పాకిస్తాన్ మనం దోషిగా పరిగణిస్తున్నాం అన్న విషయం వాళ్ళకి చెప్పాం. కానీ అఫీషియల్ గా ఎక్కడ మనం పాకిస్తాన్ పేరెత్తలేదు. ఇది ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాలి మనం. కానీ రియాక్షన్ మాత్రం మనం చేసిన రియాక్షన్ అంతా కూడా తప్పకుండా వీడే దోషి అన్న దిశగా మనం రియాక్ట్ చేసాం. మనం దీంట్లో మన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో, భద్రతా మండలిలో భారతదేశానికి సమర్థిస్తూ ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక రెజల్యూషన్ పాస్ అయింది. 15 మంది, అంటే 5 పర్మనెంట్ రిప్రజెంటేటివ్స్, 10 రొటేషనల్ రిప్రజెంటేటివ్స్, 15 మంది కూడా దీంట్లో దీని ఓటింగ్ వేసి ఆ రెజల్యూషన్ ని వాళ్ళు ఆమోదించారు. ప్రతి నెల అక్కడ ఒక కొత్త దేశం దానికి సెక్యూరిటీ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ గా ఉంటారు. ఈ నెల మనకు ఫ్రాన్స్ ప్రెసిడెన్సీలో ఉంది. ఫ్రాన్స్ ప్రెసిడెన్సీలో ఈ రెజల్యూషన్ అనేది మనం చూసాం. విడ్డూరం ఏంటంటే ఈ 15 మందిలో పాకిస్తాన్ కూడా ఉంది. అంటే పాకిస్తాన్ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా మద్దతు పలకవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే దానికి వ్యతిరేకంగా వెళ్ళారంటే కనుక వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు. కాబట్టి వాళ్ళు టెక్స్ట్ చేసిందే పర్మనెంట్ 5 వాళ్ళు చేశారు కాబట్టి దాన్ని వీళ్ళు అపోజ్ చేయలేనటువంటి పరిస్థితి. దీంట్లో ఏమైనా అపోజ్ చేయడమో, దాని అమెండ్మెంట్స్ కి కోరడమో జరిగితే కానీ వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు. కాబట్టి కళ్ళు మూసుకొని సంతకం పెట్టారు వాళ్ళు. సో ఈవెన్ వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకున్నారు. మతపరంగా జరుగుతున్నటువంటి ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి, అందరు కలిసికట్టుగా చేయాలన్న రెజల్యూషన్ ని వాళ్ళు కూడా ఆమోదించారు. సో ఓవరాల్ గా చూస్తే కనుక ఇది. కాకపోతే కొన్ని దేశాలు, ఈ రోజు లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి దేశాలు, సో కాల్డ్ లిబరల్ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చుకున్నటువంటి కొన్ని దేశాల ప్రవర్తనలో మనం తేడా కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ కెనడా చూద్దాం. కెనడా ఈ ఘటనను ఖండిస్తూనే వాళ్ళకు సానుభూతి తెలుపుతూనే ఎక్కడా కూడా ఇస్లామిక్ ఉగ్రవాదం అని చెప్పలేదు, ఎక్కడా హిందువుల పేర్లు ఎత్తలేదు, ఎక్కడా పాకిస్తాన్ పేరెత్తలేదు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అని కూడా చెప్పలేదు, ఇస్లామిక్ టెర్రరిజం అని చెప్పలేదు, హిందువులు అని నిర్ధారించి వాళ్ళని చంపారు అన్న విషయం అక్కడ చెప్పలేదు. అక్కడ కూడా వీళ్ళు సో కాల్డ్ వీళ్ళ సెక్యులరిజము, వీళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆడారు. ఎందుకంటే వాళ్లకు ఎన్నికలు ఆదివారం నిన్న ఆదివారం అంటే 28 వాళ్ళకు కెనడాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్ టైంలో ఈ యొక్క ఏమైనా స్టేట్మెంట్స్ ఇస్తే వాళ్ళకు ఓట్లు ఎక్కడ పోతాయన్న భయంతో వాళ్ళు దాని గురించి ఏం మాట్లాడలేదు. రెండవది కియర్ స్టార్మర్, యూకే కూడా ఇలాగే తటస్థంగా ఉంది. మనం ఆల్మోస్ట్ 2-3 గ్లోబల్ రౌండప్స్ లో మనం దీని గురించి చర్చించాము. వాళ్ళ గ్రూమింగ్ గ్యాంగ్ గురించి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నాడు, గ్రూమింగ్ గ్యాంగ్ ని వాళ్ళని ఎలా సపోర్ట్ చేశాడు, తను కంప్లీట్ గా అక్కడ ఇస్లామోఫోబియా అని ఒక నేరంగా పరిగణించే దిశగా అతను ఎలా పావులు కలుపుతున్నాడు, కానీ హిందూ ఫోబియాని అతను అపేక్షిస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం గతంలో డిస్కస్ చేసాం. కాబట్టి మనం బ్రీఫ్ చేసాం యూకేని. కానీ అతని రియాక్షన్ మాత్రం సేమ్ అదే లైన్ లో మనం చూసాం. మనం కంప్లీట్ గా ఒక విధమైనటువంటి ఏదో కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇస్లామిక్ టెర్రరిజం అని కానీ లేదా టార్గెటర్ ఫర్ హిందూస్ అని కానీ ఇటువంటి స్టేట్మెంట్స్ అతను ఇవ్వలేదు. సరే, పాకిస్తాన్ గురించి మెన్షన్ చేయలేదు, తెలిసిన విషయం అది. ఎందుకంటే మనమే మెన్షన్ చేయలేదు కాబట్టి అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా మనం భావ్యం కాదు. కానీ ఈ 2 దేశాలు, కెనడా కావచ్చు, మనకు యూకే కావచ్చు, మిగతా దేశాలకు భిన్నంగా కొంత వాళ్ళు ఈ యొక్క లెఫ్టిస్ట్ ఇస్లామిక్ పాలిటిక్స్ ఆట వాళ్ళు గేమ్ ఆడుతున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆంటోనియో గుటెరెస్, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్, అతను ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ దిస్ హోల్ ప్రాబ్లమ్, ఐఎమ్ వాచింగ్ ఇట్, దీన్ని ఏదో నేను అబ్జర్వ్ చేస్తున్నాను, వీళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, యుద్ధాలలో వెళ్ళకూడదు, ప్రాణ నష్టం అవ్వకూడదు, ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అతను. కానీ యునైటెడ్ నేషన్స్ ఈ రోజు ఎవరు పట్టించుకుంటున్నారు? యునైటెడ్ నేషన్స్ గత 50 ఏళ్లలో ఒక్క యుద్ధాన్ని కూడా ఆపినటువంటి దాఖలాలు లేవు. లిటరల్ గా చూస్తే కనుక ఒక టాకింగ్ క్లబ్ అయింది, ఏదో కూర్చొని చాయ్ పై చర్చ అంటాం కదా, అటువంటిది ఏదో కూర్చొని అక్కడ అందరూ వచ్చి మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళు పాస్ చేసే రెజల్యూషన్స్ కి ఎక్కడా కూడాను ఎవ్వరు కూడా పట్టించుకోరు దాన్ని. సరే, ఇజ్రాయెల్ ఎప్పుడు పట్టించుకోలేదు, అలాగే ఈవెన్ చిన్న దేశమైన శ్రీలంక కూడా పట్టించుకోలేదు. ఎల్టీటీని వాళ్ళు హతమార్చిన తర్వాత శ్రీలంకకు వ్యతిరేకంగా రెజల్యూషన్ పాస్ అయినప్పుడు ఆ రెజల్యూషన్ కూడా వాళ్ళు బేఖాతరు చేసి వదిలేశారు. కాబట్టి వాళ్ళు పాస్ అయ్యే రెజల్యూషన్స్ కి ఏమి చిత్తశుద్ధి ఉండదు, దాన్ని ఎవరు పట్టించుకోరు. ప్లస్ మనకు సెక్యూరిటీ కౌన్సిల్లో మనకు ఫ్రాన్స్
కంప్లీట్ గా 100% మనకు మద్దతుగా నిలబడుతుంది. ఎందుకంటే ఫ్రాన్స్ కి మనకు ఉన్నటువంటి మైత్రి ఈ రఫైల్స్ కావచ్చు, ఇతరత్ర అంశాల్లో కావచ్చు చాలా బలంగా ఉన్నది కాబట్టి ఫస్ట్ మన సమర్థనగా నిలబడేటువంటిది ఫ్రాన్స్, రెండవది రష్యా, మూడవది అమెరికా. ఈ ముగ్గురు మనకి గ్యారంటీ. సరే యూకే వస్తుందో రాదో మనం చెప్పలేము, వాళ్ళ భావజాలం ఎలా ఉంటుందో. జనరల్ గా యూఎస్ ఏదో ఓట్ చేస్తే వాళ్ళు అదే ఓట్ చేస్తారు. మనకు ఎదురుగా ఉండేది ఒక చైనా తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంటర్నేషనల్ గా మనం యాక్షన్ తీసుకునే ముందర గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నాం. జయశంకర్ గారు ఎక్కడా స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు. మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసామంటే ఎక్కడ మాట్లాడారు. నేను అదే అనుకుంటాను యాక్చువల్లీ. అవును, అసలు ఇన్ని రోజుల నుంచి అసలు జయశంకర్ గారి స్టేట్మెంట్ రాలేదు అనేదే మేజర్ క్వశ్చన్ ఉండే. ఎందుకు సార్, ఎందుకు? మనం డిప్లొమాటిక్ గా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటినీ మనం మన సైడ్ తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆటోమేటిక్ గా వీళ్ళందరూ ఈ రోజు సానుభూతి తెలిపిన వాళ్ళందరూ రేపు యుద్ధం వస్తే మన పక్షాన్ని నిలబడతారు లేదని గ్యారంటీ లేదు, ఇంక్లూడింగ్ అమెరికా. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ పార్టీ చెప్పినా కానీ కూడా రేపు యుద్ధం వస్తే కానీ నో ప్లీజ్ స్టాప్ అని అనొచ్చు. కాబట్టి ఎలా ప్రవర్తిస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం యాక్షన్ తీసుకునే ముందర డిప్లొమాటిక్ గా మనం ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాం. మనకు చూస్తే కనుక ఈవెన్ మహాభారత యుద్ధం ముందర కూడా దుర్యోధనుడు, ఇక్కడ అర్జునుడు మొత్తం దేశమంతా తిరిగి ఒక డిప్లొమాటిక్ గ్రూపింగ్స్ చేశారు. 18 అక్షుణ్యులు పంచుకున్నారు. వాళ్ళు 11 అయితే వీళ్ళు 7 పంచుకున్నారు. ప్రతి దేశానికి వెళ్ళి అర్థించారు, మీరు వచ్చి మా పక్షాన యుద్ధం చేయండి. అదే పని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు పాకిస్తాన్ ని ఏకాకిని చేస్తున్నాం, ఐసోలేట్ చేస్తున్నాం. పాకిస్తాన్ కి మిగిలిన సమర్థన ఎక్కడి నుంచి వస్తుంది? టర్కీ, చైనా, మలేషియా, ఈ 3 దేశాలే. ఇరాన్ కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడతారని ఎవరు గ్యారంటీ లేదు. సౌదీ అరేబియా సరే సౌదీ అరేబియా, యుఏఈ, ఇన్ఫాక్ట్ మోదీ గారు సౌదీలో ఉన్నప్పుడే ఈ ఘటన జరిగింది. కాబట్టి సౌదీ అరేబియా సరే యుద్ధం చేయకండి అనొచ్చు, మనం బ్యాక్ ఛానల్లో మనతోటి వాళ్ళు ఏదో డిప్లొమాటిక్ గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయొచ్చేమో, కానీ పాకిస్తాన్ కి సమర్థనగా వాళ్ళు మాత్రం తప్పకుండా ఎవరో నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఒక టర్కీ నిలబడవచ్చు, కానీ టర్కీ కూడా ఈ రోజు నిలబడిందంటే టర్కీకి చాలా దెబ్బతవుతుంది. ఎందుకంటే టర్కీ ఒక సిగ్నిఫికెంట్ బిజినెస్ భారతదేశంతో కూడా ఉన్నది వాళ్ళకు. ప్లస్ పైపెచ్చు మనం టర్కీకి చాలా నొప్పి కలిగించేటువంటి చర్యలు మనం కూడా చేయొచ్చు. అటువంటివి ఉన్నాయి మన దగ్గర కూడా, అటువంటి లీవర్స్ ఉన్నాయి. సైప్రస్ లో మనం చాలా చేసాం, ఇటువంటి చాలా చేయొచ్చు. మనం వాళ్ళకు ఎక్కడ నొప్పి కలుగుతుందో అక్కడ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనం గ్రీస్ కి మనం బ్రహ్మోస్ ఇవ్వచ్చు, ఇటువంటి చాలా చేయొచ్చు. కాబట్టి ఆ పిచ్చి పని ఎర్డోగాన్ కూడా చేయడు. ఏదో మాట వరుసకి ఏదో కొంత సాయం ఏదో మాట్లాడినా కానీ పెద్దగా టర్కీ నుంచి కూడా అక్కడ స్పందన రాదు. చైనా ఆల్రెడీ చెప్పేసింది, మా అస్త్రాలు మీరు వాడడానికి వీల్లేదు, మీరు మా దగ్గర నుంచి ఏం సాయం ఎక్స్పెక్ట్ చేయకండి అన్న విధంగానే వాళ్ళు ఆల్రెడీ చైనా చెప్పేసింది. ఎందుకు? చైనా కనుక దీంట్లో డైరెక్ట్ గా ఈరోజు పాకిస్తాన్ సమర్థిస్తూ కనిపించిందంటే మనము చైనా మీద చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాం. వాళ్ళు ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ నుంచి తప్పించుకోవాలంటే భారతదేశం చాలా కీలకం వాళ్ళకి. కాబట్టి ఒక వాణిజ్య పరంగా వాళ్ళ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. పాకిస్తాన్ నాశనం అయితే 4 దెబ్బలు తిన్నా వాళ్ళకి పెద్ద నష్టం లేదు. తర్వాత కావాలంటే ఒక $2-3 బిలియన్ ఇచ్చి వాళ్ళకు ఏదో సాయం చేసే ప్రయత్నం చేయొచ్చేమో, కానీ దీంట్లో డైరెక్ట్ గా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. 2 ఫ్రంట్ వార్ స్టార్ట్ అవ్వదు, ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చైనా అటువంటి పిచ్చి పని చేయదు. ఎందుకంటే ఇక్కడ 2 ఫ్రంట్ వార్ అవుతాయి కనుక అక్కడ బహుశా అమెరికన్ కోయలిషన్ ఈస్ట్ చైనా సీ ఆ ప్రాంతంలో వీళ్ళకి ఇబ్బంది తెచ్చేటువంటి ప్రయత్నాలు జరగచ్చు అక్కడ. కాబట్టి చైనా మనకు సపోర్ట్ గా ఉండదు. పాకిస్తాన్ కి సమర్థనగా కొన్ని మాటలు మాట్లాడినా కానీ కూడా ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి సమర్థన, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఈరోజు చైనా కూడా లేదు. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఓవరాల్ మనం చూస్తే కనుక పాకిస్తాన్ ని ఏకాకిని చేసే ప్రయత్నం జయశంకర్ గారు చేస్తున్నారు. కాబట్టి ఆయన ఫుల్ ఫోకస్, 100% ఫోకస్ ప్రపంచవ్యాప్తంగా డిప్లొమాటిక్ గా మన యొక్క కోయలిషన్, మన యొక్క వాణి వినిపించే దిశగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ నెరేటివ్ వార్స్, అల్టిమేట్ గా నెరేటివ్ వార్స్. నెరేటివ్ వార్స్ లో మనం ముందస్తుగా ఉన్నాం, చాలా ముందరగా వెళ్తున్నాం. పాకిస్తాన్ 2-3 దేశాలతో మాట్లాడే ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళకి పెద్దగా స్పందన లేకపోయేసరికి ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడడం మానేశారు వాళ్ళు. సో ఇదంతా కూడా ఒక కోయలిషన్ బిల్డప్ చేస్తున్నాం. రేపు యాక్షన్ తీసుకున్నప్పుడు మనల్ని ఎవరికి సర్ప్రైజ్ ఉండదు, ఎవరు కూడా మనల్ని వ్యతిరేకించరు. స్పష్టంగా జయశంకర్ గారు అందరికీ చెప్తున్న మాట ఏంటంటే మేము యాక్షన్ తీసుకొని తీరుతాము అని స్పష్టంగా చెప్పారు. ఎలా, ఎప్పుడు, ఏ విధంగా చేస్తాము, ఎక్కడ చేస్తాము, ఎంత మోతాదులో చేస్తాము అది మా సెక్యూరిటీ ఆపరేటర్స్ నిర్ణయించుకుంటుంది, కానీ మేము దీనికి వాళ్ళకి దండించి తీరుతాము చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ప్రపంచంలో ఎవరికి సర్ప్రైజ్ ఉండదు. రేపు మనం వాళ్ళ మీద దాడి చేసినప్పుడు సర్ప్రైజ్ ఉంటుంది. కొంతమంది ఏదో టెక్నికల్ గా ఉండడం కోసం అదే యుద్ధాన్ని ఆపండి, చర్చించండి, ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, కానీ ఎవరు కూడా పాకిస్తాన్ కి సమర్థనగా వాళ్ళకి మద్దతుగా వచ్చేటువంటి పరిస్థితులు ఈ రోజు ఉండబోవు. చైనాను కూడా మనం ఒక కైండ్ ఆఫ్ న్యూట్రలైజ్ చేయబోతున్నాం. ఇండైరెక్ట్ సపోర్ట్ చేయొచ్చు వాళ్ళు, కొంచెం శాటిలైట్ ఇమేజ్ ఇవ్వడం ఇటువంటివో చేయొచ్చు వాళ్ళు, కానీ దానికి కూడా మనం వార్నింగ్ ఇస్తున్నాం. మనం ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ వాడడానికి మీ శాటిలైట్స్ వాడుకున్నారంటే మీ శాటిలైట్స్ కూడా మేము షూట్ డౌన్ చేస్తామని చైనా కూడా మనం వార్నింగ్ ఇస్తాం. ఎందుకంటే యాంటీ శాటిలైట్ వెపన్స్ భారతదేశంలో ఉన్నాయి, 4 దేశాలకు ఉన్నాయి.
అమెరికా, చైనా, రష్యా, భారతదేశం నలుగురి దగ్గరే ఉంది యాంటీ శాటిలైట్ టెక్నాలజీ. కాబట్టి చైనీస్ శాటిలైట్స్ ఏవైతే పాకిస్తాన్ కి సమర్థన ఇస్తున్నాయో దాన్ని షూట్ డౌన్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది. కాబట్టి చైనా కూడా మనం వార్నింగ్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా డిప్లొమాటిక్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు యుద్ధం జరిగే ముందర ఎలాగైతే కృష్ణుడు, అర్జునుడు వీళ్ళందరూ వెళ్ళి డిప్లొమాటిక్ గా వాళ్ళ స్ట్రెంత్ పెంచుకున్నారో ఆ పని మనం చేస్తున్నాం. డైరెక్ట్ గా యుద్ధం ఎవరు దిగరు. మన ప్రిపరేషన్ జరిగిన తర్వాత వీళ్ళు 12 ఏళ్ళ అరణ్యవాసంలో, 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో, వాడు తిరిగి 13 ఏళ్ళు ఉన్నప్పుడు అస్త్రశస్త్రాలు సంపాదించుకున్నారు. అర్జునుడు ఎక్కడికో వెళ్ళి పాశుపతాస్త్రం ఇటువంటివన్నీ పెద్ద పెద్ద అస్త్రాలు సంపాదించుకున్నారు. వాళ్ళ బలం పెంచుకున్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క మిత్రులు వాళ్ళకు ఉన్నటువంటి పరిధి పెంచుకున్నారు. ఆ పని ఇప్పుడు మొదలు పెట్టాం మనం. అంటే గతంలో కూడా మనకు ఆల్రెడీ పాకిస్తాన్ మోరల్లెస్ ఐసోలేట్ చేసాం. కానీ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లాస్ట్ రంగ్ ఇది మనం చేస్తున్నాం. మనం డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్, మన బలం పెంచుకునే దిశగా ఈ రోజు మనం ప్రయత్నాలు చేస్తున్నాము. దీనికి క్యాలిబ్రేషన్ మనం డేట్ అండ్ టైమ్ ఆఫ్ అవర్ చూసింగ్ అని చాలా స్పష్టంగా చెప్పాము. కాబట్టి అది ఎప్పుడు ఉంటుంది? తొందరపడి ఈ రోజు కొడితే దానికి లాభం ఉండకపోవచ్చు. మన బలం ఏంటి, శత్రు బలం ఏంటి, మన వీక్నెస్ ఏంటి, శత్రు వీక్నెస్ ఏంటి, ఇదంతా కూడా అసెస్మెంట్ జరుగుతుంది. ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఎలా ఉండాలి, మనం మొదటి మెట్టు వేస్తే వాడు ఏం చేయగలడు, ఏమేమి చేయగలడు, దానికి మన కౌంటర్ ఏముంటుంది. మనం వాడు కొట్టిన తర్వాత సరే ఇంకా అయిపోయింది, ఒకరొకరు వేసేసుకున్నాం, ఇంకా ఆపేద్దామా ఇక్కడ, లేదా నెక్స్ట్ మ్యాట్రిక్స్ వెళ్దామా, ఏంటి, ఇవన్నీ కూడా వార్ గేమింగ్ అంటారు. ఈ వార్ గేమింగ్ అంతా జరుగుతుంది. అంటే మల్టిపుల్ యాంగిల్స్ లో మనం తయారవుతున్నాం. డిప్లొమాటిక్ యాంగిల్, తర్వాత వార్ గేమింగ్, తర్వాత మన వనరులు పెంచుకునే దిశగా. ఎందుకంటే యుద్ధం అంటూ వస్తే కనుక చాలా గణనీయంగా నష్టం అవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మన ఆయిల్ డిపోస్, మనకు ఫ్యూయల్ డిపోస్ వాళ్ళు టార్గెట్ చేయొచ్చు. కాబట్టి ఫ్యూయల్ ఎక్కడ దాచిపెట్టుకోవాలి, ఎంత దాచిపెట్టుకోవాలి, మనకి ఈరోజు ఎంత స్టోరేజ్ ఉంది, మనకి ఇంకా ఎంత స్టోరేజ్ అవసరం ఉంటుంది, ఈ స్టోరేజ్ ని మనం వాడికి బాంబులకు దూరంగా ఎలా దాచిపెట్టగలం, ఇంకేదైనా ఫ్రంట్స్ ఓపెన్ చేయగలడా, భారతదేశంలో ఉన్న ఫ్రంట్స్ ఓపెన్ చేయగలడా, బంగ్లాదేశ్ నుంచి ఏమైనా చేయగలడా, ఇటువంటివన్నీ కూడా వార్ గేమింగ్ జరుగుతుంది. ఇదే సమయంలో మనం నేవీను, ఎయిర్ ఫోర్స్ ఇద్దరు కూడా యుద్ధ విన్యాసాలు చేస్తున్నారు. మన సెంట్రల్ భారతదేశంలో ఆక్రమణ్ అన్న పేరుతో మనం యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం. ఎయిర్ ఫోర్స్ యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం. నార్మల్ గా ఏముంటుందంటే డిఫెన్సివ్ గా ఉంటుంది. మనకి శత్రువు వస్తే కనుక వాడిని ఎలా న్యూట్రలైజ్ చేయాలి, ఇటువంటివి ఉంటాయి. ఇది ఆక్రమణ అంటే యాక్చువల్ గా వెళ్ళి అఫెన్సివ్ గా మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, వాడి రడార్స్ ఎలా తప్పించుకోవాలి, వాడి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ ఎలా తప్పించుకోవాలి, వాడి కౌంటర్ మెజర్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, వాడిని ఎలా జామ్ చేయాలి, వాడి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఎలా మనం జామ్ చేయాలి, వాడి యొక్క ఏవాక్స్ కావచ్చు, వాడి యొక్క మిగతా అసెట్స్ ని ఎలా మనం న్యూట్రలైజ్ చేయాలి, ఇది టెస్ట్ అవుతుంది. దీని ప్రోటోకాల్స్ టెస్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మన దగ్గర 4-5 వెరైటీస్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి. అన్ని భారతదేశంలో తయారైనటువంటి కావు. మనకు MiG-29 ఉంది, సుఖాయిస్ ఉన్నాయి, మనకు తర్వాత జగువార్స్ ఉన్నాయి, మనకు రఫైల్స్ ఉన్నాయి, తర్వాత మనకు తేజస్ ఉంది, అలాగే హెలికాప్టర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెలికాప్టర్స్ ఉన్నాయి. మిసైల్స్ మనకు ఇజ్రాయెల్ నుంచి తీసుకున్నాము, ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాము, మనం మన దేశంలో తయారైనటువంటి ఉన్నాయి, రష్యా నుంచి తీసుకున్నాము. కాబట్టి వీటిని అన్నింటినీ అనుసంధానం చేయాలి. వాడి టెక్నాలజీ వేరే, వాడి ప్రోటోకాల్స్ వేరే, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ S-400 కిను తర్వాత రఫైల్ కి మధ్యలో అనుసంధానం లేదు. ఎందుకంటే అది నేటో, ఇది నాన్ నేటో అసెట్స్ కాబట్టి. రేపటి రోజు మన రఫైల్ వెళ్తుండగా S-400 రఫైల్ ని షూట్ డౌన్ చేయొచ్చు కదా. కాబట్టి ఇవన్నీ ప్రోటోకాల్స్ అన్ని మనం స్టెబిలైజ్ చేసుకుంటున్నాం. ఇందాక నేను చెప్పాను డిప్లొమాటిక్ ఒకటి, దెన్ వార్ గేమింగ్ ఒకటి, దెన్ దాంట్లో ఎక్సర్సైజెస్ చేస్తున్నాం. అలాగే మన INS విక్రాంత్ ఈ రోజు అరేబియన్ సీలో వెళ్ళి, అంటే ఆల్మోస్ట్ పాకిస్తాన్ ని టార్గెట్ చేయగలిగినంత డిస్టెన్స్ లో మనం ఈ రోజు యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం. అక్కడ INS విశాఖపట్నం, INS కలావరి, దీనికి సంబంధించినటువంటి డిస్ట్రాయర్స్, ఒక 5 డిస్ట్రాయర్స్ అక్కడికి వెళ్ళాయి. దీన్ని సమర్థిస్తూ, మన INS విక్రాంత్ ని సమర్థిస్తూ దాంట్లో బ్రహ్మోస్ పెట్టి పంపించాం. అదే పనిగా బ్రహ్మోస్ టెస్ట్ చేస్తున్నాం. బ్రహ్మోస్ టెస్ట్ చేసిన వీడియోస్ రిలీజ్ చేస్తోంది ఇండియన్ నేవీ. ఇది చాలా సిగ్నిఫికెంట్. అంటే బ్రహ్మోస్ కి ఈ రోజు చైనా దగ్గర కూడా తిరుగులేదు, పాకిస్తాన్ దగ్గర ఇంకా మర్చిపోవచ్చు మనం. ఎందుకంటే పొరపాటున ఫైర్ చేసిన బ్రహ్మోస్ మిసైల్ నే వాడు 125 కిలోమీటర్లు వాళ్ళ దేశంలో వెళ్తే కానీ వాళ్ళు దేని ఆపలేకపోయారు, కనుక్కోలేకపోయారు, ఏం చేయలేకపోయారు. కాబట్టి బ్రహ్మోస్ అనేది ఫస్ట్ టార్గెట్ కాబోతోంది. సో ఇవన్నీ యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి. ఒక మాక్ డ్రిల్ లాంటిది జరుగుతుంది. సో మనం అర్థం చేసుకోవచ్చు, తొందరపడి మనం ఏమి చేయకూడదు. ఇందిరాగాంధీ గారు కూడా బంగ్లాదేశ్ మీద దాడి చేయమని, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ మీద దాడి చేయమని శామ్ మనెక్షాక్ చెప్తే, ఏప్రిల్ మేలో చెప్తే, ఆయన నేను ఇప్పుడు యుద్ధం చేయను అన్నాడు. లేదు వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. నేను దానికి సిద్ధంగా లేను, నాకు తయారీకి 5-6 నెలలు కావాలి, తర్వాత నేను చేస్తాను అన్నాడు ఆయన. కాబట్టి ఏప్రిల్ మే నుంచి డిసెంబర్ వరకు ఆయన తయారీలో ఉన్నాడు. మనం ఈ ప్రస్తుతానికి ఆ ఫేజ్ లో ఉన్నాం. మన తయారీలో ఉన్నాము. ప్లస్ పాకిస్తాన్ ఎలా ఎక్కడెక్కడ దెబ్బ కొట్టాలి, ఈ ఇంటర్నేషనల్ వాళ్ళని ఎలా మనం ఐసోలేట్ చేయాలి, ఈ దృష్ట్యా మనం ప్లానింగ్ చేస్తున్నాం ఈరోజు. కాబట్టి వచ్చేటువంటి దెబ్బ ఒకటి పెద్ద దెబ్బ ఉండబోతుంది. 2 దాన్ని ఎస్కలేట్ చేయడానికి కూడా మనం కంప్లీట్ దాని యొక్క ప్లానింగ్ అంతా ఈరోజు చేస్తున్నాం. ఇది మనం అంటే నేను ఇప్పుడు మీరు ఈ మాట అనగానే నేను అడుగుతున్నాను యాక్చువల్లీ,
నేను చాలా వీడియోలు యాక్చువల్లీ మీరు చెప్పినట్టు ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియన్ సీలో ఉంది, అండ్ ఆక్రమణ్ గురించి వీటి గురించి చెప్పాను. ఈవెన్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ద్వివేది గారు కశ్మీర్ వెళ్ళడము. సో సన్నాహాలు జరుగుతున్నాయన్న విషయానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు మూడ్ ఆఫ్ ద నేషన్ నిజానికి ఇజ్రాయెల్ మొన్న October 7th అటాక్ జరిగిన వెంటనే వార్ డిక్లేర్ చేసి ఇమీడియట్ గా వార్ లోకి వెళ్ళిపోయింది. సో అట్లా మనం వార్ లోకి వెళ్ళిపోవాలి, ఇమీడియట్ గా మనం బ్రహ్మోస్ కొట్టాలి, ఇమీడియట్ గా మనం పాకిస్తాన్ భస్మీపటలం చేయాలి. సో ఇట్ చెస్ట్ థంపింగ్ మాటలు ఉంటాయి చూసారా, సో అవి ఎక్కువైపోయాయి. సో యాక్చువల్లీ దాన్ని బేస్ చేసుకునే ఈవెన్ థంబ్నైల్స్ కూడా పెట్టాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి చాలా మందికి. సో ఇప్పుడు గొడవ ఏంటంటే నేను యాక్చువల్లీ ప్రేక్షకులకు కూడా క్షమాపణ చెప్తారు, మీరు ఉన్నారు కాబట్టి మీ బుద్ధే చెప్తారు. నేను బేసికల్లీ మనమేమో చాలా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటాం, చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటాం, అనాలిసిస్ మాత్రమే ఉంటుంది. కానీ అనాలిసిస్ ని బేస్ చేసుకుని థంబ్నైల్స్ పెడితే దానికి ట్రాక్షన్ ఉండదు. సో ట్రాక్షన్ కోసం అట్లీస్ట్ థంబ్నైల్ ఏదో జరిగిపోయింది అని చెప్పి లోపల మాత్రం మన ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ మిస్ కాకుండానే ఇస్తూ వచ్చాం. కానీ మిగతా ఛానళ్లలో వాటిల్లో చూస్తే నిజానికి మరీ ఇంకా అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా అయిపోయింది. ఇంకా ఈ రాత్రికి వచ్చేసాడు అజిత్ దోవల్ పలానా వాళ్ళతో ఫోన్ మాట్లాడాడు, అమెరికా ఓకే చెప్పేసింది, గ్రీన్ సిగ్నల్ అనుంది, కొట్టేసేయమంటున్నారు. సో ఇట్లా ఒక డ్రామా నడుస్తోంది. సో నిజానికి వార్ అనేది ఎప్పుడు కూడా అటాక్ హిమ్ వేర్ హీస్ అన్ప్రిపేర్డ్ అంటారు, సుంజు మాట. సో ఎప్పుడైతే అన్ప్రిపేర్డ్ గా వాడున్నాడో అప్పుడు అటాక్ చేయాలి. దీనికి ఒక యుద్ధ సూత్రాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి. మీరు ఇందాక అన్నారు శామ్ మానేక్షాది చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అది ఏప్రిల్ నెలలో అనుకుంటే డిసెంబర్ కి కానీ ఆయన చేయలేదు, కానీ అతి తక్కువ టైంలో వార్ మనం విజయం సాధించాం కూడా. సో స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. కానీ మన ప్రేక్షకులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఏం చెప్తారు ఇప్పుడు ఇమీడియట్ గా దాడి చేసేయాలి అనే వాళ్ళకి? నేను గత 2-3 రోజుల్లో విశ్లేషణ చేసిన అన్ని వీటిలో కూడాను, ఇన్ఫాక్ట్ ఈవెన్ సురేష్ కొచ్చాటిల్ గారు మనకు ఇంగ్లీష్ నేషనలిస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఛానల్లో ఆయనతో మాట్లాడినప్పుడు కూడా నేను కొన్ని విషయాలు నాకు తోచింది. నేను ఏం చెప్పానంటే, మొట్టమొదటి మనం యుద్ధం ప్రకటించకూడదు. యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ గేమ్ ప్లాన్ లో మనం ఇరుక్కుంటాం. వాళ్ళకి యుద్ధం కావాలి. ఎందుకంటే ఒకసారి యుద్ధం అంటూ వస్తే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రోజు దాకా 2 న్యూక్లియర్ అస్త్రాలు ఉన్నటువంటి దేశాలు ఎప్పుడు కూడా యుద్ధం డైరెక్ట్ గా చేసుకోలేదు. 1945 తర్వాత ఈ రోజు దాకా ఒక్కటి కూడా జరగలేదు. అది అంటూ జరిగితే, భారతదేశం పాకిస్తాన్ కంప్లీట్ యుద్ధంలోకి దిగితే, ప్రపంచం అందరూ వచ్చి దాన్ని ఆపేసే ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపాలని చెప్పేసి మన మీద ఒత్తిడి తీసుకొస్తారు. కాబట్టి యుద్ధం చేయకూడదు. నేను యుద్ధం చేయకూడదు అనగానే ఈ మాట చెప్పినందుకు చాలా మంది నన్ను వ్యతిరేకిస్తూ ఇతను మొంబత్తి వాలా, ఇతను అమన్ కి ఆశా వాలా అంటూ నన్ను బాగా తిట్టడం మొదలుపెట్టారు. నేను యుద్ధం చేయకూడదు అన్నాను, కానీ పాకిస్తాన్ ని శిక్షించకూడదని ఎక్కడ చెప్పలేదు. ఒక డాక్ట్రిన్ ఉంది మనకి, నో వార్ నో పీస్. యుద్ధం ఉండదు కానీ వాడికి శాంతి ఉండదు. వాడికి ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టాలి. మనం వెళ్ళి 4 బాంబులు వేసినంత మాత్రాన వాడికి ఏమవ్వదు. బాలకోటలు కొట్టొచ్చాం, ఏమైంది? మళ్ళీ వాడు పహల్గాం చేయగలిగాడు కదా. వాడు ఊరి సర్జికల్ స్ట్రైక్ చేశాం, వాడు ఏమైనా ఆగలేదు కదా. శివకోరిలో మన హిందువులను చంపాడు కదా. కాబట్టి వాడికి ఎక్కడ దెబ్బ తగ్గుతుందో అక్కడ మనం టార్గెట్ చేయాలి. అది మన ప్లానింగ్ జరుగుతాం. దీర్ఘకాలీనం అంటే కనీసం అంటే 10 సంవత్సరాలు వాడు మళ్ళీ తలెత్తకుండా ఉండే దిశగా మనం ప్లానింగ్ చేయాలి. ఇజ్రాయెల్ ఈ రోజు అదే చేస్తాం. వాళ్ళ క్లియర్ కట్ అజెండా, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా బెంజమిన్ నెతన్యాహు హమాస్ ని కంప్లీట్ గా సర్వనాశనం చేసిన తర్వాతనే నేను ఆపుతాను చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయనకి 1.5 సంవత్సరం పట్టింది, ఇంకా కంప్లీట్ గా నాశనం చేయలేకపోతున్నాడు. కాబట్టి టార్గెట్ ఒకటి పెట్టుకొని చేయాలి. మనము ఒక న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి దేశంతో మనం ఎదుర్కొన్నప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయో ముందస్తుగా గేమ్ ప్లాన్ చేయాలి మనం. కానీ యుద్ధం లేకుండా మనం చాలా చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్, వాళ్ళు అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులనే మనం ఇంకా బలం ఇచ్చేటువంటి దిశగా చేయొచ్చు. ఈ రోజు అసీం మునీర్ ఏమన్నాడంటే, 1500 మంది బలూచి టెర్రరిస్టులు ఉన్నారు, వీళ్ళని ఏ పార్టీ 13 లక్షల భారత సైన్యం మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు, కాబట్టి ఈ 1500 మందిని మేము వెంటే వేటాడి వీళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికాడు. రేపు 1500 మంది 15,000 మంది అయితే ఏం చేస్తాం? ఈ రోజు తాలిబాన్ మీ మీద ఒత్తిడి తీసుకొస్తోంది, రేపు మీ సరిహద్దుల్లో ఉన్నటువంటి బంకర్లన్నీ పేల్చేసి వాళ్ళు డూరంట్ లైన్ మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి లోపలికి వస్తే మీరు ఏం చేస్తారు? సింధ్ లో ఆల్రెడీ గొడవలు అవుతున్నాయి. గిల్గిట్ బాల్టిస్తాన్ లో మీకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు జరిగితే మీరు ఏం చేస్తారు? ఇంతవరకు రమారమి 2021 నుంచి 25 దాకా గత 4 సంవత్సరాలుగా మన లైన్ ఆఫ్ కంట్రోల్ చాలా శాంతియుతంగా ఉంది. ఇప్పుడు దాని కాల్పుల ఉల్లంఘన అంటూ మొదలు పెడితే మీరు ఎక్కడికి వెళ్తారు? నేను ఇందాక చెప్పాను కదా, అసిమెట్రికల్ గా మనం కొట్టడం మొదలు పెట్టామంటే, ఇన్ డెప్త్ అంటే ఏదో అక్కడ బార్డర్ లో కొట్టుకోవడమే కాదు, దాని వెనకాల ఉన్నటువంటి వీళ్ళ క్యాంటన్మెంట్స్ ని టార్గెట్ చేయడం మొదలు పెడతాం. మనం యుద్ధం చేయం, లైన్ క్రాస్ అవ్వం, కానీ వాళ్ళకి ఎక్కడ కూడా శాంతి లేకుండా చేస్తాం మనం. అలాగే ఇండస్ వాటర్ ట్రీటీ ఈరోజు మనం ఏదైతే సస్పెండ్ చేశామో, నీళ్ళని
మనకి ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తాము, ఇష్టం లేనప్పుడు వాళ్ళకి వరదలు వచ్చేలాగా చేస్తాము. ఆల్రెడీ ఈ రోజు జైలంలో మనం నీళ్ళు ఎక్సెస్ వాటర్ వదిలిపెట్టాం మనం. వాళ్ళకి తెలియకుండా నీళ్ళు వచ్చేసరికి అక్కడ చాలా ఇబ్బందులు అయిపోయాయి పాకిస్తాన్ లో. చెనాబ్, ఇన్ఫాక్ట్ కశ్మీర్ కూడా కాదు, చెనాబ్ రివర్ ఒక్కటే వాళ్ళ జగ్గులర్ పోయింది. చెనాబ్ రివర్ నుంచి నీళ్ళు ఆగిపోయినాయంటే పాకిస్తాన్ అయిపోయింది. ఇంకా ఏ నదితో వాళ్ళకి సంబంధం లేదు. చెనాబ్ రివర్ ని మనం వెపనైజ్ చేయబోతున్నాం. ఈ రోజు పాకిస్తాన్ నుంచి వీడియో వచ్చింది, కనీసం అంటే 3-4 అడుగుల నీటి మట్టం తగ్గిపోయింది చెనాబ్ లో. మనకు చెనాబ్ మీద పెద్ద డ్యామ్స్ లేవు, కానీ దాన్ని డైవర్ట్ చేయగలిగి కొంత ఆపగలిగినవి మనం చేస్తాం. మనం రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లో కొన్ని అర్జెంట్ గా కొన్ని కెనాల్స్ పెట్టి చెనాబ్ నుంచి మనము రావి నుంచి బియాస్ నుంచి సట్లెజ్ కి ఇవి షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నాలు మనం చేస్తాం, ముమ్మరం చేస్తాం మనం. కాబట్టి దీర్ఘకాలీనంగా వాళ్ళకి ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొడుతూ వెళ్తాం. కోవర్ట్ ఆపరేషన్స్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సైన్యాధ్యక్షులు, సైనిక అధికారులు, వాళ్ళ కుటుంబం రేపు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే భయం వచ్చేటువంటి పరిస్థితులు వాళ్ళకి వస్తాయి, భయపడేటువంటి పరిస్థితులు వస్తాయి. ఆల్రెడీ కొన్ని అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే వీళ్ళ కుటుంబాలని యూకేకి పారిపోయాయి అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు అమెరికాకి వెళ్తే డొనాల్డ్ ట్రంప్ వాళ్ళని అరెస్ట్ చేసి మనకి అప్పచెప్పొచ్చు. అందుకని వీళ్ళు భయపడి యూకేకి పారిపోతున్నారు అని చెప్పేసి మనం వింటున్నాం. సత్యాసత్యాలు మనకు క్రమేపీ తెలుస్తాయి, కానీ ఇలా అన్ని యాంగిల్స్ లో వాళ్ళని కట్టడి చేస్తాం. తప్పకుండా ఒక కైనెటిక్ ఆపరేషన్ మాత్రం ఉండి తీరుతుంది. బాలాకోట్ లాంటిది ఏదో మేజర్ ఆపరేషన్స్ మనం తప్పకుండా చేస్తాం. రేపటి రోజు కరాచీ పోర్ట్ ని మనం దాన్ని బ్లాకేడ్ చేయొచ్చు. కరాచీ పోర్ట్ ని బ్లాకేడ్ అనౌన్స్ చేయకుండా కరాచీ పోర్ట్ కి వెళ్ళేటువంటి ప్రతి షిప్ ని సముద్రంలోనే మనం చెక్ చేసుకొని వదిలిపెట్టాం. ఇటువంటివన్నీ చేస్తాం. అది ఇంటర్నేషనల్ వాటర్ లో మనం ఏమో చేస్తున్నాం కాబట్టి దాన్ని వాడు ఏం ప్రశ్నించలేడు. కాబట్టి వాడిని దిగ్బంధనం చేసి అష్ట కష్టాలు పెట్టి వాడిని టార్గెట్ చేస్తాం. ఎకనామిక్ గా మనం ఏం చేయగలం? పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఏ బిజినెస్ లో అయినా మీరు కనుక పార్ట్నర్ గా ఉంటే భారతదేశంలో మీరు బిజినెస్ చేయలేరు అని వాళ్ళ మీద ఆంక్ష పెడతాం. సో యూరోపియన్ కంపెనీలు, చైనీస్ కంపెనీలు, అమెరికన్ కంపెనీస్ ఏవి కూడాను పాకిస్తాన్ తో డీల్ చేసిన కంపెనీలు అన్ని కూడాను భారతదేశంలో బ్యాండ్ అయిపోతాయి. పైపెచ్చు ఈ ఫ్లైట్స్ ఉన్నాయి. పాకిస్తాన్ వాళ్ళు కనుక బంగ్లాదేశ్ వెళ్ళాలన్నా, మలేషియా, సింగపూర్, హాంకాంగ్, చైనా, తర్వాత ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఎక్కడికి వెళ్ళాలన్నా భారత సరిహద్దుల మీద నుంచే వెళ్ళాలి, భారత భూభాగం మీద నుంచే వెళ్ళాలి. అలాగే ఆ దేశాలు పాకిస్తాన్ వెళ్ళాలన్నా మన ఎయిర్ స్పేస్ వాడుకుంటాయి. రేపటి రోజు మనం వాళ్ళ మీద ఏం ఒత్తిడి తీసుకురాబోతున్నామంటే, ఏం రూల్ తీసుకురాబోతున్నామంటే, పాకిస్తానీ సిటిజన్ మీ ఫ్లైట్ లో ఉన్నాడు అంటే ఆ మేనిఫెస్టో మాకు ఇవ్వండి అని అడగబోతున్నాం మనం. అంటే వాళ్ళు ఫ్లై చేసేది సింగపూర్ నుంచి ఇస్లామాబాద్ కి వెళ్తుండొచ్చు, వయా భారత ఎయిర్ స్పేస్ నుంచి వెళ్తుండొచ్చు, కానీ మీ ఫ్లైట్ లో ఉన్నటువంటి ప్యాసింజర్ల లిస్ట్ మాకు కావాలి. పాకిస్తానీలు ఉన్నారంటే, పాకిస్తానీ పాస్పోర్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళ జాబితా, వాళ్ళ లిస్ట్ మాకు ఇవ్వండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాబోతుంది. అంటే ఇది ప్రతి దేశానికి కూడాను పాకిస్తాన్ తో డీల్ చేసినందుకు కాస్ట్ పెంచే దిశగా మనం ప్రయత్నం చేయబోతుంది. 2 పాకిస్తాన్ లో ఉన్నటువంటి 2-3 మాత్రమే అంశాలు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు. 1 టెక్స్టైల్స్, 2 సిమెంట్, 3 డ్రై ఫ్రూట్స్, 4 తోల్, హైడ్స్, లెదర్. ఈ 4 వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్. దీంట్లో సిమెంట్ వాళ్ళు గల్ఫ్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు. వాళ్ళు పర్ క్యూబిక్ మీటర్ వాళ్ళు $50 వాళ్ళు అమ్ముతున్నారు అనుకుంటాం. భారతదేశం $30 అమ్మడం మొదలు పెట్టాలి. ఆ సబ్సిడీ మిగతా $20-30 భారత ప్రభుత్వమే వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వీళ్ళ యొక్క కాంట్రాక్ట్లన్నీ కూడాను మనం నిర్వీర్యం చేసి వాళ్ళకి కాంట్రాక్ట్ లేకుండా చేయాలి. 2వది టెక్స్టైల్ ఇండస్ట్రీ. మొత్తం వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీని అబ్జార్బ్ చేసుకునేటువంటి కెపాసిటీ మన దేశంలో ఉంది. తిరుపూర్, ఈరోడ్, సేలం, కోయంబత్తూర్, అలాగే మనకు లుధియానా, బటిండా, ఈ ప్రాంతము మనకున్నటువంటి టెక్స్టైల్, గుజరాత్ లో ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీ దీన్ని మొత్తం అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు జారా, నైకీ ఇటువంటి మేజర్ బ్రాండ్స్ కి వాళ్ళు, అర్మానీ, గుచ్చి వాళ్ళకు పాకిస్తాన్ నుంచి వెళ్తాయి, వాళ్ళు బట్టలు తయారు చేసి పంపిస్తారు. పాకిస్తాన్ వాళ్లకు $10 అమ్మితే మనం $3 అమ్మాలి. ఈ యొక్క అస్త్రం అంటే ఎకానమీని మనం అస్త్రంగా ఉపయోగించడం మొదలు పెట్టాలి. వాళ్ళకి ఫారెక్స్ రిజర్వ్స్ లేవు, వాళ్ళని ఆపాలి. IMF లో మనం వీళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేయడం మొదలు పెట్టాలి. IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ మనం థ్రెటన్ చేయాలి. అఫ్ కోర్స్ అమెరికా ఏది నిర్ణయిస్తే అది జరుగుతుంది, అక్కడ వేరే విషయం, కానీ మన డిసెంట్ అనేది మనం చూపించడం మొదలు పెట్టాలి. సో ఇలా ప్రతి అంశంలో వాళ్ళు కట్టుదిట్టం చేసుకుంటూ వెళ్ళామంటే తాళ్ల బేరానికి వాళ్లే వస్తారు. బట్ కైనెటిక్ ఆపరేషన్స్ కూడా చేస్తాం. మనకు మన ప్రజలకు కొంత ఊరట కలిగించే దిశగా కొన్ని యాక్షన్స్ కూడా జరుగుతాయి. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఏదో ఒక యాక్షన్ చేసినంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారం రాదు. కాబట్టి మనం అవలంబించేటువంటి పద్ధతి నో వార్ నో పీస్. ఇప్పుడు మన యుద్ధ విన్యాసాలు ఏవైతే చేస్తున్నామో దీనివల్ల వాడు కూడా యుద్ధ విన్యాసాలు చేయవలసినటువంటి పరిస్థితి. మనం ఆపరేషన్ ఆక్రమణ చేస్తుంటే F-16 లో వాడు 1-2 వాడు పైకి లేపాడు ఆకాశంలోకి. 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ గ్రౌండ్ కి దిగిపోయాడు. వాళ్ళ దగ్గర ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ లేదు. ఈ రోజు పాకిస్తాన్ వాళ్ళ సివిలియన్స్ కి చెప్తోంది,
మీరు ఫ్యూయల్ వాడడానికి వీలు లేదు, రేషన్ చేస్తున్నామని చెప్పి ఆర్డర్ ఇచ్చారు వాళ్ళకి. అది దారుణమైన పరిస్థితులు ఈరోజు వాళ్ళ సమాజము, వాళ్ళ ఆర్మీ ఉండదు. కాబట్టి ఇంకా యుద్ధ విన్యాసాలు చేస్తాం. మనం బహావల్పూర్ దాకా భారత సైన్యం వెళ్ళిపోతోంది, ఆ ప్రాంతంలో వీళ్ళు పెద్ద మూవ్మెంట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి మెసేజ్ వెళ్ళింది. వాళ్ళు బహావల్పూర్కి వాళ్ళ సైన్యం తెచ్చి పెట్టుకుంటారు. అక్కడి నుంచి మనం జైసాల్మేర్కి వెళ్తాం, మళ్ళీ వాడు జైసాల్మేర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడి నుంచి సంగ్రూర్కి వెళ్తాం. ఇలా వాళ్ళని తిప్పుతూనే ఉంటాం. వాళ్ళకి పెట్రోల్ అయిపోయిన తర్వాత తిప్పుతాం. సో ఎలా వాడిని పెట్రోల్ రాకుండా విక్రాట్ చూసుకుంటుంది. కంప్లీట్ గా తీసిపోయి వాడికి చెక్కి శల్యం అయిపోయి వాడికి నా చేత కాదు బాబు యుద్ధం చేయకుండానే వాడిని కంప్లీట్ గా బలహీన చేసిన తర్వాత ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాం మనం. కరెక్ట్. కాబట్టి ఈ టాక్టిక్ అన్నది మనం ఆల్ అవుట్ వార్, డిప్లొమాటిక్, ఎకనామిక్, వాటర్, ప్రతిది, ఎయిర్, అన్ని అంశాల్లో వాడికి యుద్ధం చేస్తున్నాం మనం. యుద్ధం అంటే ఏదో గతంలో ఏనుగులు గుర్రాలు వెళ్ళిపోయి ఇక్కడ శత్రు సైన్యం మీద పడి కత్తులు కటార్లు కొట్టుకునేటువంటివి కాదు. మన ట్యాంకులు వెళ్ళిపోయి మిసైల్ కొట్టేసి అది యుద్ధం కాదు. అది ఆ యుద్ధంలో ఈరోజు రష్యా యుక్రెయిన్ ఏమవుతుందో మనం చూస్తున్నాం. మనం అలాగే మనకు గాజాలో ఏమవుతుందో చూస్తున్నాం. మనం అది చెయ్యాలి, కానీ దానికంటే పెద్ద దెబ్బ వాడిని కొట్టగలిగింది ఇదే. పాకిస్తాన్ మీరు 1,00,000 మందిని చంపితే వాడు ఏం పట్టించుకోడు, 1,00,00,000 మందిని చంపినా వాడు ఏం పట్టించుకోడు, ఇంక్లూడింగ్ పంజాబీలను చంపినా వాడు ఏం పట్టించుకోడు. కానీ వాడికి ఎప్పుడు దెబ్బతవుతుందంటే ఈ పాకిస్తానీ పంజాబీ ఆర్మీ ఎలీట్ జమీందారులు ఎవరున్నారో వాళ్ళకి దెబ్బ తగిలితే వాళ్ళు ఇబ్బందులు పడతారు. కాబట్టి అక్కడ మనం దెబ్బ కొట్టాలి. వాళ్ళ కుటుంబాలు బయటికి వెళ్ళాలంటే వణుకుతూ వెళ్ళాలి, దేశం వదిలేసి పారిపోవాలి వాళ్ళు. అటువంటి పరిస్థితి తీసుకురావాలి. పైపెచ్చు వాళ్ళ పొలాలకు నీళ్లు ఆగిపోయేటువంటి పరిస్థితి తీసుకురావాలి. అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేసినా ప్రపంచంలో ఎక్స్పోర్ట్ చేయలేకుండా ఆపగలగాలి. వాడి ఖర్చులు గణనీయంగా పెంచగలగాలి. సిపిఈసి ఏదైతే ఉందో వాళ్ళు గ్వాదర్ పోర్ట్ నుంచి 1 కిలోమీటర్ కూడా ముందుకు వెళ్లకుండా ఆపేయగలగాలి. కాబట్టి ఇటువంటివి వాడి దేశంలోనే వాడిని అష్టదిగ్బంధనం చేసేటువంటి పరిస్థితులు తెచ్చిన తర్వాత మనం యుద్ధం చేయకపోయినా వాడు దాసోమని మన కాళ్ళ మీద పడతాడు అని చెప్పి యుద్ధం మనం ఏదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకూడదు నేను చెప్పట్లేదు. యాక్షన్ కూడా ఉంటుంది, కానీ అది లిమిటెడ్ గానే ఉంటుంది. ఈ మొత్తం ఓవరాల్ ఆల్ అవుట్ వార్ అన్నది మనం చేయబోతున్నాం. సైకలాజికల్ వార్ఫేర్, డిప్లొమాటిక్ వార్ఫేర్, ఎకనామిక్ వార్ఫేర్, తర్వాత మనకు ఈ ఎకనామిక్ బ్లాకేడ్స్, బ్యాన్స్, ఎన్నో విధాలుగా వాడిని కష్టపెట్టబోతున్నాం. ఎస్కలేట్ చేసుకుంటూనే వెళ్తాం మనం. వాడు ఎక్కడ దాన్ని ఎలా తట్టుకోగలడో, ఏ స్టేజ్ లో వాడు న్యూక్లియర్ వెపన్ వాడేటువంటి ఆలోచన వస్తుందో చూద్దాం. దాన్ని కూడా డీల్ చేయాలో మనకు గేమ్ ప్లాన్ కూడా కంప్లీట్ గా భారత ప్రభుత్వం ఈరోజు చేస్తుంది. ఓకే సార్, ఇదంతా ఒక ఎత్తు అయితే పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది అనేది ఒక చర్చ. పాకిస్తాన్ ఇప్పటికే అరేబియన్ సీలో ఒక మిసైల్ లాంచ్ కి వాళ్ళు తెలియజేశారు, యాక్చువల్లీ నోటామ్ రిలీజ్ చేశారు. అండ్ అది మాత్రమే కాదు, మిసైల్ టెస్ట్ చేశారా లేదనేది కూడా తెలియాలి యాక్చువల్లీ. ఒకటి. 2, పాకిస్తాన్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారు. ఇంకోటి, ఈ టిఆర్ఎఫ్ ఏదైతే ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఉగ్రవాద సంస్థ ఉందో, ఈ సంస్థ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ క్లెయిమ్ చేసింది, ఆ తర్వాత కాదు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అదే టిఆర్ఎఫ్ కి సంబంధించి ముఖ్యంగా ఎల్ఈటి డిప్యూటీ కమాండర్ సైఫుల్లానేమో ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఆయన మా పాత్ర ఏం లేదు అని చెప్పి మమ్మల్ని రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు మీడియా అని చెప్పేసి. అండ్ ఈవెన్ షహబాజ్ షరీఫ్ అయితే మధ్యవర్తిత్వం, ఎవరైనా ఒక న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ కి మేము సిద్ధమని కూడా షహబాజ్ షరీఫ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో ఇదంతా భయంతోనా, లేకపోతే అంతర్జాతీయ సమాజం మద్దతు భారత్ కు కలగకుండా చేసే ఒక కుటిల యత్నమా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ విషయం, మనకు కన్ఫ్యూషన్ లేనటువంటి విషయం ఏంటంటే, మనకు అందరికీ క్లారిటీ, ప్రతి భారతీయుడికి ఉండవలసిన క్లారిటీ ఏంటంటే, అక్కడ పాకిస్తాన్ సైన్యం మాత్రమే ఉంది. ఏవి టిఆర్ఎఫ్ లాంటివి ఏవి లేవు అక్కడ. లష్కర్ తైబా లేదు, జైషే మహమ్మద్ లేదు, హర్కతుల్ అన్సార్ లేదు, హిజ్బుల్ ముజాహిదీన్ లేదు. ఇవన్నీ కూడా అఫ్కోర్స్ హిజ్బుల్ ముజాహిదీన్ ఎప్పుడో పోయింది అది. బట్ అక్కడ ఉన్నటువంటి తంజీములన్నీ కూడా పాకిస్తాన్ ఆర్మీ యొక్క అస్త్రాలు వాళ్ళ చేతులే, వాళ్ళ అభిన్న భాగాల కింద భావించాలి. ఫస్ట్ మనం అసిమునిర్ ఏమనుకున్నాడంటే, ఈ పెద్ద ఘటన చేస్తే తన దేశంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమస్య వచ్చేస్తుంది, బాహ్య శత్రువు ఉంటాడు కాబట్టి వాళ్ళందరూ కలిసిపోతారు, తన యొక్క పొజిషన్ పటిష్టం అవుతుంది, భారతదేశం ఎలాగో యుద్ధం చేయలేదు, యుద్ధం చేస్తే న్యూక్లియర్ పవర్ కాబట్టి అందరూ వచ్చి ఆపేస్తారు, ఏదో చిన్న 2-3 బాంబింగ్లు జరుగుతాయి, అంతకుమించి ఏం అవ్వదు అని అతను అనుకున్నాడు, ఎస్టిమేట్ చేశాడు. పాకిస్తాన్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ప్రతి యుద్ధాన్ని వాళ్ళు చాలా టాక్టికల్ గా వాళ్ళు స్టార్ట్ చేయగలరు. కార్గిల్ యుద్ధం కూడా మనకు తెలియకుండా మన కళ్ళు కప్పి వాళ్ళు కొండలు మొత్తం ఆక్యుపై చేసుకోగలిగారు. 71లో అదే పరిస్థితి, 65లో అదే ఆపరేషన్ బర్బరోసా అని చెప్పి వాళ్ళు వచ్చారు మన దేశ సరిహద్దుల్లోకి. 1947-48 కూడా ప్రీఎంప్టివ్ వాళ్ళు మొత్తం జమ్మూ కాశ్మీర్ ఆక్యుపై చేసుకోగలిగారు. యుద్ధాన్ని ఎలా స్టార్ట్ చేయాలో పాకిస్తాన్ చాలా అద్భుతంగా చేస్తుంది, కానీ దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో వాళ్ళకి తెలియదు, దాన్ని ఎలా అర్థం చేయాలో వాళ్ళకి తెలియదు.
65 ఇది కూడా సో ఇప్పుడు కూడా అదే యాక్చువల్లీ పరిస్థితి. వెల్ ప్లాన్డ్ 65 అయితే యాక్చువల్లీ నిజానికి వాళ్ళు అబ్సల్యూట్ అందరినీ ఒక కశ్మీర్ లో ఒక మూవ్మెంట్ తీసుకొచ్చేలా సివిల్ వార్ కి ప్రేరేపించేలాగా ఒకసారి వచ్చి ఒక క్రియేట్ చేయాలనుకున్నారు. యాక్చువల్లీ నిజానికి ప్లానింగ్ వాజ్ వండర్ఫుల్, బట్ అది ఎగ్జిక్యూట్ చేసిన కంటే ఫెయిల్ అయిపోయారు. యా కరెక్ట్. ఈవెన్ 99 లో కూడా అంతే, కార్గిల్ యుద్ధం కూడా అంతే. కార్గిల్ అలా ఆక్యుపై చేసుకున్న తర్వాత మన నేషనల్ హైవే 1A అన్నది ఇంకెందుకు పని చేయలేము, అక్కడి నుంచి వెళ్ళలేము. అప్పుడు బార్గెనింగ్ లో ఏమంటారంటే సియాచిన్ ని మీరు దిగిపోండి, మేము ఇక్కడి నుంచి వెళ్తాం అని చెప్పి వాళ్ళు చర్చల్లో వాళ్ళు ఏదో కొంత కన్సెషన్ ఇచ్చి ఉండేవాళ్ళు. అది వాళ్ళ టార్గెట్ యాక్చువల్గా, ముషరఫ్ టార్గెట్ అది. అనదర్ మ్యాటర్, మనం వాడి చెంపదప్ప కొట్టాము అని ఏదో మనం చేయగలిగి చేసామని అది వేరే విషయం. కానీ ప్రతిదీ కూడా ఇనిషియేషన్ అద్భుతంగా చేస్తుంది పాకిస్తాన్. ఇప్పుడు కూడా ఏం చేశారంటే ఈ యొక్క పహల్గామ్ అటాక్ అన్నది వాళ్ళ దేశంలో అంతర్గతమైనటువంటి సమస్యలకు పరిష్కారంగా ఆ దేశం ఒకటిగా ఉండే దిశగా ఈ ప్రయత్నం చేశాడు అతను. దీనివల్ల ఆ దేశం ఈ రోజు పాకిస్తాన్ గా ఉంటుంది. లేకపోతే బలూచిస్తాను, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అన్ని విడిపోయేటువంటి ప్రమాదం ఆ దేశంలో ఉండింది. అలాగే సమాజం చీలిపోయింది కాబట్టి సైన్యం కూడా ఎటువంటి గౌరవం లేదు కాబట్టి ఈ అంశాల నుంచి తప్పించుకోవడానికి భారతదేశం మీద ఈ చర్య చేయించాడు అతను. అది హిందువులను టార్గెట్ చేస్తే ఈవెన్ భారతదేశంలో ముస్లింలు కూడా తను మెచ్చుకుంటారు అన్నటువంటి ఒక ఆలోచనతోటి అతను చేశాడు. కానీ ద రెసిస్టెన్స్ ఫోర్స్ అన్నది ఏదో ఒక పేరిట దాన్ని క్లెయిమ్ చేయించాడు వాళ్ళతో. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆర్టికల్ 370 అధికరణ దాని సవరణ తర్వాత వీళ్ళందరూ కూడాను జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రజలు దానికి వ్యతిరేకంగా రెసిస్టెన్స్ ఫోర్స్ అని పెట్టుకున్నారు అని వీళ్ళు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు ఎల్ఈటి అన్నది ఆల్రెడీ అన్ని దగ్గర బ్యాన్ అయి ఉంది. యుఎస్ బ్యాన్ చేసింది, యూరోప్ బ్యాన్ చేసింది, మనం బ్యాన్ చేసాము, హఫీజ్ సయీద్ బ్యాన్ ఉన్నాడు, వీళ్ళందరూ బ్యాన్ లో ఉన్నారు కాబట్టి దానికి కొత్త పేరు, దానికి కొత్త దుస్తులు తగిలేసి ఒక విగ్గి తగిలేసి ముందర పంపించారు. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే దీనికి ఎల్ఈటికి మధ్యలో లింకేజ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎందుకంటే వాడు సైఫుల్లా కసూరి అన్నటువంటి వ్యక్తి, ఈ రెసిస్టెన్స్ ఫోర్స్ అన్నటువంటి వ్యక్తి పాకిస్తానీ సిటిజన్. అంతర్గతంగా కశ్మీర్ లోని వ్యక్తులు దీనికి వ్యతిరేకంగా ఆర్టికల్ 370 చర్యకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడ్డారు అనడానికి వాళ్ళకు ఆధారాలు లేవు. దాంతో ఏమైందంటే సడన్ గా ఇది బెడిసి కొట్టిన విషయం తనకు అర్థమైపోయింది. ఎవరికి? అసిమ్ మునీర్ కి. ఇప్పుడు సైఫుల్లా కసూరి వచ్చి అంటాడు, అసలు మేము దాన్ని ఇన్వాల్వ్డే కాదు, మాకు సంబంధమే లేదు, ఊరికే మా మీద వీళ్ళు అబాండాలు వేస్తున్నారని చెప్పి దాన్ని మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నాడు అతను. అంటే 4-5 రోజులు నువ్వు దాన్ని ఫస్ట్ డే క్లెయిమ్ చేసావు, 4 రోజులు పట్టిందా నీకు దాన్ని మేము కాదు అని చెప్పడానికి? మొత్తం లోకం అంతా కోడే కూస్తూ ఉంటే నీకు అది దాని గురించి ఏమి తెలియదా, నీకు అవగాహన లేదా? 4-5 రోజులు పట్టింది దానికి దాన్ని స్పందించడానికి. అంటే ఆఫ్టర్ థాట్ అంటారు కదా, మొట్టమొదట దీని పేరు మీద రాసేసి మాకు తెలియదు, భారతదేశంలోనే ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, మీరు చూసుకోండి అని దాన్ని వాళ్ళ చేయి దులుపుకునేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళు పాకిస్తాన్. బెడిసి కొట్టేసరికి వాళ్ళు కూడా మాకు తెలియదు, ఇదేంటో మాకు తెలియదు అని మొదలు పెట్టారు. అంటే రేపు సైఫుల్లా కసూరిని కూడా మనం టార్గెట్ చేయబోతున్నాం. సో అతనికి భయము ప్లస్ పాకిస్తాన్ మిలిటరీ యొక్క స్ట్రాటజీ మారడంతో ఈ పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ మిలిటరీని సమర్థిస్తున్నటువంటి జర్నలిస్ట్స్, నజం సేఠి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే సడన్ గా వచ్చేసి ఇప్పుడు దీన్ని భారతదేశమే చేసుకున్నది, ఇది వాళ్ళు హిందువులే, చంపిన వాళ్ళు కూడా హిందువులే, భారతదేశమే చంపి మోదీ ఇప్పుడు బీహార్ ఎన్నికలకు వెళ్ళాలి కాబట్టి అతనికి మెజారిటీ లేదు కాబట్టి ఈ ఘటన చేసి పాకిస్తాన్ దోషిగా చూపిస్తే అతనికి ఓట్లు వస్తాయి కాబట్టి చేసుకుంటున్నాడు అని చెప్పి మెడ్లిన్ ఆల్బ్రైట్ పుస్తకాన్ని కోట్ చేయడం మొదలుపెట్టాడు. 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు చిట్టి సింగ్ పురాలో జరిగినటువంటి 36 మందిని హత్య చేసిన తర్వాత కూడా బిల్ క్లింటన్ పాకిస్తాన్ కు వచ్చాడు. ఆయన 5-6 గంటలు ఉండి వెళ్ళాడు. అంటే బిల్ క్లింటన్ కి తెలుసు పాకిస్తాన్ చేయలేదని, భారతదేశమే చేసి పాకిస్తాన్ మీద అబాండాలు వేసేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇచ్చింది. మెడ్లిన్ ఆల్బ్రైట్ అన్నటువంటి అప్పటి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పుస్తకంలో ఇది రాసి ఉంది. అది భారతదేశంలో వస్తే కనుక ఈ సెంటెన్స్ కి వీళ్ళు ఆక్షేపణ చెప్పారు కాబట్టి పబ్లిషర్స్ భారతదేశంలో ఆ సెంటెన్స్ కట్ చేసి వీళ్ళు పబ్లిష్ చేశారు, ఇంటర్నేషనల్ గా ఉంది అని ఒక నేరేటివ్ తీసుకొచ్చాడు. కాబట్టి ఇదంతా కూడా భారతదేశమే చేస్తోంది. ఇది ఇప్పుడు పహల్గామ్ లో జరిగింది కూడా కంప్లీట్ గా భారతదేశమే చేసింది. అందుకని షహబాజ్ షరీఫ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ మాస్టర్ స్ట్రోక్ అని అభివర్ణిస్తున్నారు. ఎందుకు? ఇద్దరు కలిసి ఒక న్యూట్రల్ ఎవరైనా పెట్టి మనం ఇన్వెస్టిగేట్ చేద్దాము అని అనడంతో భారతదేశం ఒప్పుకోదు కాబట్టి, ఒప్పుకోలేదంటే దాని అర్థం ఏంటి? భారతదేశమే చేసింది అని. అంతేకాదు ఇంకా జాఫర్ ఎక్స్ప్రెస్ కూడా మనం ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటర్ కి ఇద్దాము అంటే దాని అర్థం ఏంటి? జాఫర్ ఎక్స్ప్రెస్ లో భారతదేశం ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మేము చెప్తున్నాం కదా, మేము చెప్పేది నమ్మకండి, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పబోతున్నారు. అంటే 2 అంశాల్లో భారతదేశాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం మేము. చాలా అద్భుతమైనటువంటి మాస్టర్ స్ట్రోక్, చాలా హుందాగా షహబాజ్ షరీఫ్ ప్రవర్తిస్తున్నారు, చాలా రెస్పాన్సిబుల్ గా మేము బిహేవ్ చేస్తున్నాము, యుద్ధ పిపాసులుగా భారతదేశం ఉన్నారు. ఇవి అక్కడ జరుగుతున్నటువంటి నేరేటివ్స్.
పాకిస్తాన్ లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి నేరేటివ్స్. ఇంకా జింగోయిస్ట్ గా మాట్లాడే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు మన నీళ్లను ఆపితే కనుక, ఫర్ ఇన్స్టెన్స్ మనకు హఫీజ్ సయీద్ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే, ఆప్ హమారీ పానీ బంద్ కరోగే తో తెరా సాస్ బంద్ కరేంగే, నీ ఊపిరిని ఆపేస్తాం అన్నాడు. బిలావల్ తో సర్దారి ఏం చెప్పాడంటే, సింధ్ దరియా హమారీ హై, ఏ ఇస్మే హమారీ పానీ రహేగా యా ఆప్కా ఖూన్ రహేగా, ఈ నీళ్లు మావి, మా నీళ్లు ఉంటాయి లేదా మీ రక్తం ఉంటుంది. ఇవన్నీ కూడా రిటారిక్స్ అక్కడ మనం చూస్తున్నాం ఆ దేశంలో ఉన్నటువంటి. ఆఫ్ కోర్స్ మన దేశంలో కూడా ఖూన్ కే బదులే ఖూన్ అని ఇటువంటి బదలాచాయి ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. బాంబే వేసేయమని, న్యూక్లియర్ బాంబే వేయమని, ఇటువంటి చాలా వింటున్నాం మనం. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ లో కూడా చాలా మంది ఏమంటున్నారంటే, మా నీళ్ళ మీరు ఆపితే కనుక మేము మీ డ్యామ్లని పేల్చేస్తాము అంటున్నారు. కరెక్ట్. మీ డ్యామ్ పేల్చేస్తే కనుక నీళ్లు. కానీ ఆ మట్టి బుర్రలకు అర్థమైన విషయం ఏంటంటే, డ్యాములు పేలిస్తే వరదలు వాళ్ళ దేశంలోనే వస్తాయి, ఈ నీళ్ళని వాళ్ళ దేశానికే పెడతాయి. ఒకటి. రెండు, ఇక్కడ ఎవరు గాజులు కట్టుకొని కూర్చోలేదు కదా. వాళ్ళు దాడి చేస్తే దాన్ని మనం అరే వచ్చి దాడి చేయండి అని ఆగి ఎవరు మనం వెయిట్ చేయట్లేదు కదా. దాన్ని ఎలా కౌంటర్ చేయాలో మనకు తెలుసు కదా. మూడు, వాళ్ళు మన డ్యామ్లు పేలిస్తే వాళ్ళ మంగళా తర్బేలా డ్యామ్ను మనం పేల్చలేమా? సో ఇదేంటంటే మా దగ్గరే అస్త్రాలు ఉన్నాయి, ఇంకా మా శత్రువు దగ్గర ఏమి లేదు అనుకున్నటువంటి భావజాలం ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇద్దరి దగ్గర ఉన్నాయి. తర్వాత గాజాలో ఇజ్రాయెల్ అంతటి పెద్ద ఆపరేషన్ చేసింది కదా, మనం ఎందుకు చేయకూడదు? గాజాలో వాడికి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ అస్త్రాలు లేవు, పనికిమాలిన అస్త్రాలు ఉన్నాయి. దాన్నే మనం ఏం చేయలేకపోతున్నాం. ఇది న్యూక్లియర్ పవర్ దేశం కాబట్టి అర్థం చేసుకోవాలి. వాడిని ఎంత మనం కురుంగదీసి వాడికి శక్తిని మొత్తం తీసేసి నిస్తేజుని చేయగలమో అప్పుడే మనం దాడి చేయాలి. అంత ముందర తొందరపడకూడదు. కాబట్టి మనకు ఒక స్ట్రాటజీ ఉంటుంది. యుద్ధ నీతి వేరే ఉంటుంది, యుద్ధ స్ట్రాటజీ వేరే ఉంటుంది. వాడిని కంప్లీట్ గా టైర్ అవుట్ చేసి అప్పుడు చంపుతాం మనం. వాడు వీక్ గా ఉన్నప్పుడు చంపుతాం. అదే ఇందాక నువ్వు అన్నావు కదా, ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయమో కూడా కొడతాం మనం. కర్ణుడు ఎక్స్పెక్ట్ చేయలేదు తను రథ చక్రం ఎత్తుతున్నప్పుడు అర్జునుడు బాణం వేస్తాడని. చక్రం ఎత్తుతుండగా చంపాం మనం. అతను వీక్ పాయింట్ లో మనం కొట్టాం మనం. భీష్ముడు శిఖండి ముందర యుద్ధం చేయడం తెలిసి శిఖండిని పెట్టి చంపాం. కాబట్టి ఎక్కడ ఎవరి వీక్ పాయింట్ ఉందో దాన్ని మనం చూసి తూచి కొడతాం. కాబట్టి తొందరపడి మన ప్రజలకు ఏదో ఇప్పటికిప్పుడు కూన్ కే బదులుగా ఖూన్ వాళ్ళు కొట్టారు కాబట్టి మనం కూడా వెళ్ళి వాళ్ళ 200 మందిని చంపేసి వస్తే కనుక హాయ్ శాంతిగా ఉంటాం, రేపటి నుంచి మళ్ళీ మనం ఐపీఎల్ చూసుకుంటాం మనం. అది కాదు కదా. దీర్ఘకాలీనంగా ఆలోచించారు. ఈ సమస్యకు దీర్ఘకాలీనమైన పరిష్కారం ఆలోచించారు. ఇంక్లూడింగ్ పాకిస్తాన్ విడగొట్టడం, అది కూడా దీర్ఘకాలీనమైనటువంటి పరిష్కారం. అది రేపు మనం ఎరగొట్టగలం, ఎరగొట్టలేం కదా. దాన్ని ఎరగొట్టాలంటే ఏం చేయాలి? దానికి 1 నెలల ప్రిపరేషన్ ఉంటుంది. అంతర్గతంగా మనం విక్టోరియా న్యూలాండ్ లాంటి వాళ్ళు ఎటువంటి రెజ్యూమ్ చేంజ్లు చేయగలిగారు. వాళ్ళు అటువంటి కార్యాలు మనం కూడా చేయగలగాల, మనకు శక్తి ఉందా? ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి కదా. దానికి ఎవరెవరిని తోడు తీసుకెళ్ళాలి, ఎటువంటి వాళ్ళని మనం కలుపుకొని వెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి మనకు. ఆల్రెడీ తాలిబాన్ మనకు సమర్థనగా నిలబడింది ఆఫ్ఘనిస్తాన్ లో. ఇరాన్ ఆల్రెడీ మధ్యవర్తిత్వం చేస్తామని వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. సౌదీ అరేబియా మనతో మాట్లాడుతోంది. సో పాకిస్తాన్ వ్యతిరేకంగా మనం చాలా చేయొచ్చు, ఎన్నో శక్తులను వాడుకోవచ్చు. దానివల్ల పాకిస్తాన్ ని కంప్లీట్ గా శక్తిహీనులను చేసి తర్వాత మనం ఏం చేయాలో చేయొచ్చు మనం. కాబట్టి ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి పాకిస్తాన్ లో ఉన్న నేరేటివ్స్ అన్ని కూడా జింగోయిస్టిక్ నేరేటివ్స్ చాలా ఉంటాయి. ప్లస్ డైరెక్ట్ గా భారతదేశం హిందువులే చంపుకున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ థియరీ కూడా 9/11 అటాక్ కూడా జ్యూస్ చేశారు ఇది. అందుకని చనిపోయిన వాళ్ళు ఒక జూ కూడా లేడు, జ్యూసే చేశారు ఇది మా ముస్లిమ్స్ మీద అమెరికాని ఉసిగొల్పడానికి కోసం. ఇదంతా కూడా కంప్లీట్ గా ఇది యహూదీ, మన జ్యూస్, క్రిస్టియన్స్, హిందువులు వీళ్ళు కలిసి ముస్లిమ్స్ వ్యతిరేకంగా చేసినటువంటి ఒక పెద్ద దుశ్చర్య, కుట్ర అని చెప్పేసి నేను అభివర్ణించాను. పహల్గామ్ ఇన్సిడెంట్ కూడా అదే దిశగా వాళ్ళు వర్ణిస్తున్నారు ఇప్పుడు. రైట్ సార్. ఇప్పుడు మనం పాకిస్తాన్ ఇలా అంటుంది, భారత్ ఏం చేసే అవకాశం ఉంది, ఆప్షన్స్ ఏంటి మీరు చెప్పారు. బట్ పాకిస్తాన్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు ఒకవేళ మనం అటాక్ చేస్తే, లేదా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళని బ్లీడ్ అయ్యేలా చేస్తే, ఆల్మోస్ట్ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులకు వాళ్ళని నిర్వీర్యం చేసే ఒక పరిస్థితులు ఉంటే గనక పాకిస్తాన్ ఏం చేయగలదు? అండ్ ఈవెన్ న్యూక్లియర్ డాక్టరింగ్ గురించి కూడా మీరు చెప్పాలి. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఉంది కాబట్టి. పాకిస్తాన్ కి చాలా అసెట్స్ భారతదేశంలో ఉన్నాయి. ఈరోజు చూస్తే రాబర్ట్ వడ్రా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ముస్లింలను మీరు హింసిస్తున్నారు కాబట్టి ఇటువంటి ఘటనలు జరుగుతాయని రాబర్ట్ వడ్రా స్టేట్మెంట్ ఇస్తాడు. సుప్రియా సూలే కొంచెం బుద్ధున్న నాయకులు ఎవరన్నా ఉన్నా నిజానికి రాబర్ట్ వాద్రా లాంటి వాడి స్టేట్మెంట్ కి కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. వాళ్ళు నిజంగా రెస్పాండ్ అవ్వాలి. ఈ రోజు నిజానికి అసలు నిజంగా నాకైతే రక్తం మరిగిపోయింది సార్. సారీ టు సే దిస్, బీయింగ్ ఎ జర్నలిస్ట్ సైడ్ తీసుకోవడం కాదు కానీ, బట్ రాబర్ట్ వాడ్రా అనే వ్యక్తి ఈ గాంధీ ఫ్యామిలీ నుంచి వాళ్ళ రాహుల్ గాంధీ బావమరిది ఈ లెక్కలేంటో నాకు తెలియదు కానీ హౌ స్టూపిడ్ హీ ఈజ్ నిజానికి. ఎవరు బావనో ఎవరు బావమరిదో తెలియట్లేదు. మరి బాహటంగా తన సిస్టర్ ని ముద్దు పెట్టుకోవడాలు ఇవన్నీ ఏంటో మనకు వాళ్ళ బంధాలు అనుబంధాలు ఏంటో మనకు అర్థం కానిటువంటి విషయం. కానీ ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో దరిద్రవశాత్తు మనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే
దేశభక్తి మన దేశంలో లేదు, రాజభక్తి ఉంది. రాజభక్తినే దేశభక్తి అని అనుకుంటున్నాం మనం. కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలందరూ కూడాను ఈ రాజభక్తి దృష్ట్యా రాహుల్ గాంధీ చేసే చాలా అద్భుతమైనటువంటిది అని వాళ్ళు అట్ భావిస్తున్నారు. ద సేమ్ టైం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. నిజానికి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుతంగా మాట్లాడాడు. మేము వీఆర్ దేర్, ఈ దేశం అంతా ఒక తాటిపైన ఉంటుంది పాకిస్తాన్ విషయంలో అని చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఓవైసీ మాట్లాడాడు ఇస్లామిక్ ఉగ్రవాదం అని. ఈయనకే అసలు ఈ రాబర్ట్ వాడ్రాకి ఏం పుట్టింది అసలు నాకు అర్థం కాదు. ఓవైసీ మాట్లాడాడు అట్లీస్ట్. సో ఆయన లోపల ఎట్లాంటోడైనా ఏమైనా పర్లేదు. కరెక్ట్. మనకు పంచాధికం శతం అని మనకు సామెత ఉంది కదా. అదే మన శత్రువు 5 మంది, మనలో మనం మీరు 100 మేము 5 కొట్టుకుందాం, అది వేరే విషయం. కాబట్టి అటువంటి ఆలోచన ఉండాలి. కానీ ఈ గాంధీ ఫ్యామిలీ అన్నది కంప్లీట్ గా యాంటీ నేషనల్ మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి దేశభక్తులు కూడా అన్ఫార్చునేట్ గా ఈ రాజభక్తి వల్ల వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు. వీళ్ళని వదిలిపెడితే గానీ వీళ్ళు చాలా మంది దేశభక్తులు ఉన్నారు. ఇన్ఫాక్ట్ మనకు అభిజిత్ అయ్యర్ మిత్రా లాంటి వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, బలూచిస్తాన్ లో ఆఖరిసారి మనం నిజంగా వాళ్ళకి సమర్థన ఇచ్చింది చిదంబరం హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అని చెప్పారు. చిదంబరం హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళకి పైసలు ఇచ్చారట. అప్పుడు వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపించారు. కాబట్టి మనకి ఇందిరాగాంధీ గారు ఈస్ట్ పాకిస్తాన్ విడగొట్టినటువంటి పరిస్థితులు కూడా చూసాం మనం. పి నరసింహారావు గారు ఆయన ఎటువంటి అద్భుతమైన చర్యలు చేశారు, ఇవన్నీ చూసాం మనం. కాంగ్రెస్ లో దేశభక్తులు చాలా మంది ఉన్నారు. అన్ఫార్చునేట్లీ గాంధీ పరివారానికి వాళ్ళు ఊడిగం చేస్తూ ఒత్తాసు పలుకుతున్నటువంటి వాళ్ళు అన్ఫార్చునేట్ గా దేశానికి వ్యతిరేకంగా రాజభక్తి చాటుకుంటున్నారు. అది వదిలేసి దేశభక్తులుగా ఉంటే కనుక చాలా అద్భుతమైన విషయం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆఫ్ కోర్స్ అందరూ మనం స్వాగతించవలసిందే. పిఓకేని మీరు వెనక్కి తీసుకోండి, దాన్ని మేము వెనకాల ఉన్నామని చెప్పడం, ఇది చాలా ఒక విధమైనటువంటి పాజిటివ్ అంశంగా మనం భావించాలి. ఓవైసీ పాలిటిక్స్ అంతా ఎలా ఉంటుందంటే హిందూ ముస్లిం పాలిటిక్స్ ఉంటుంది, కానీ భారతదేశము పాకిస్తాన్ మధ్యలో ఎప్పుడు విషయం చర్చకు వచ్చినా గానీ కూడా భారతదేశాన్ని సమర్థించి పాకిస్తాన్ తిడతాడు ఆయన. కాబట్టి ఆయన ఎక్కడ తప్పుపట్టలేము. ఆయన పాలిటిక్స్ చాలా భిన్నంగా ఉంటుంది. హిందువులు ముస్లిం పాలిటిక్స్ చేస్తాడు, భారత పాకిస్తాన్ పాలిటిక్స్ చేయడు. సో అది ఒకరొకరి నైజం. అది ఇటువంటి అసెట్స్, పాకిస్తానీ అసెట్స్ భారతదేశంలో చాలా ఉన్నాయి. సుప్రియా సూలే ఒకసారి ఎక్కడో అనుకుంటా ఏదో ఎంఐఎం మీటింగ్ లో ఏదో మాట్లాడుతుంటే ఒక పిల్లోడు ఎవరో వచ్చి పాకిస్తాన్ జిందాబాద్ అది ఇది అంటే బయటకు వెళ్తున్న వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చేసేసి ఆ మైక్ తీసేసుకొని తిట్టిన విజువల్స్ ఉంటాయి అన్నమాట. సో పాకిస్తాన్ జిందాబాద్ ఎట్లా ఉంటావు అని చెప్పేసి అన్న విజువల్స్ ఉంటాయి ఓవైసీదే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో అంటే ఇంకోటి ఏంటంటే ఆయన పాకిస్తాన్ ఘాటన కడితే ఆయన పొలిటికల్ కెరీరే పోతుంది. సో ఈ కారణం కావచ్చు ఆయన పొలిటికల్ గా ఆయన నిలబడాలన్నా ఇంకోటి ఉండాలన్నా అని మేబీ అది రైట్ స్ట్రాటజీ కాదని అనుకుంటున్నాడేమో. వాట్ ఎవర్. పాకిస్తాన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, దాన్ని మనం స్వాగతించాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. హిందూ ముస్లిం యాంగిల్ మనం ఆఫ్ కోర్స్ అపోజ్ చేయొచ్చు. సో ఇది ఒకరి గురించి చెప్తున్నా. సుప్రియా సూలే ఆవిడ ట్వీట్ చేసింది, మహారాష్ట్రియన్ టూరిస్ట్ అక్కడ చాలా మంది దెబ్బతిన్నారు ఇన్ అ ఫైరింగ్ ఇన్సిడెంట్. దాంట్లో వద్దాం మనం, దాని గురించి మాట్లాడేది ఉంది, హిపోక్రసీలో మాట్లాడేది ఉంది. వెస్టర్న్ హిపోక్రసీకి వెళ్దాం. మన దేశంలో హిపోక్రసీ గురించి మాట్లాడుతున్నాను. ఆవిడ ఉంటుంది ఫైరింగ్ ఇన్సిడెంట్ అంటుంది ఆవిడ. ఫైరింగ్ ఇన్సిడెంట్ లో దెబ్బ తగిలిన వాళ్ళని నాకు సురక్షితంగా వాళ్ళు చూసుకుని వాళ్ళకి శస్త్రచికిత్స చేసి మాకు పంపించండి అంటున్నారు. ఫైరింగ్ ఇన్సిడెంట్ ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ అన్నది, టెర్రరిజం కూడా లేదు ఆవిడ. ఫైరింగ్ ఇన్సిడెంట్ అంటే అది ఇన్సిడెంటా? వాళ్ళు బట్టలు కూడా తీసి వీళ్ళు హిందువులా కాదా చెక్ చేసి మళ్ళీ చంపింది ఫైరింగ్ ఇన్సిడెంట్ ఎలా అవుతుంది? అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్లను పాకిస్తాన్ యూజ్ చేసుకుంటుంది. మనం మళ్ళీ మొదటి ప్రశ్న వద్దాం. పాకిస్తాన్ ఏం చేయగలదు అంటే కనుక మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ శక్తులని వాళ్ళు వాడుకుంటారు. మన దేశంలోనే ఇటువంటివన్నీ మొదలవుతాయి. బాలాకోట్ స్ట్రైక్ చేసినప్పుడు ఎవిడెన్స్ చూపించమన్నటువంటి వాళ్ళు మనం చూసే ఇటువంటివి ఎన్ని చూసాం మనం. కాబట్టి ఆ శక్తులందరూ బయటకు వస్తారు. ఇమ్మీడియట్ గా ఇప్పుడు అందరి ఆక్రోషం ఉంది కాబట్టి అందరూ కూడా మద్దతు పలికారు, క్యాండిల్ లైట్ విజిల్ చేశారు, ఇవన్నీ చేశారు. కానీ రేపటి రోజు కొంత చల్లబడ్డాక ఈ శక్తులన్నీ బయటకు రాబోతున్నాయి. పాకిస్తాన్ కి మద్దతుగా, భారతదేశానికి వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్ రాబోతున్నాయి. ఆల్రెడీ మనం రాహుల్ గాంధీ చూస్తే శ్రీనగర్ వెళ్ళి ఆ షికారా గుర్రపు సవారి ఎవరైతే చనిపోయాడో, తీసుకెళ్లి వ్యక్తి చనిపోయాడో అతని ఇంటికి వెళ్ళి కలిసి వచ్చాడు. 28 మంది చనిపోతే దాంట్లో ఒక్కతను మాత్రమే ముస్లిం, మిగతా 27 మంది హిందువుల ఇంట్లోకి వెళ్ళలేదు రాహుల్ గాంధీ. సో ఈ పాలిటిక్స్ ఇవన్నీ కూడా పాకిస్తాన్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే మన దేశంలో ఉన్నటువంటి అసెట్స్ మీద టార్గెట్ జరుగుతాయి. ఫర్ ఇన్స్టెన్స్ హైదరాబాద్ లో ఉన్నటువంటి డిఆర్డిఓ, డిఎంఆర్ఎల్, మిధాని, ఇవన్నీ ఏవైతే మనకు మిలిటరీ ఎక్విప్మెంట్ సప్లై చేయగలుగుతున్నాయో, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, వీటి మీద ఏదైనా ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగిందంటే దాని నుంచి తప్పించుకొని దాన్ని మళ్ళీ రిపేర్స్ చేసుకొని దాన్ని మళ్ళీ ప్రొడక్షన్ తీసుకురావడానికి సమయం పడుతుంది. కాబట్టి అటువంటి దాడులు భారతదేశంలో జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి.
అలాగే సైకలాజికల్ ఇన్ఫో వార్ మొదలు పెట్టారు. ఇందాక నేను చెప్పాను కదా, భారతదేశమే చేసింది, హిందువులే చేసుకున్నారు ఇది అనే ఒక నెరేటివ్ వాళ్ళు తీసుకొస్తారు. ఇంటర్నేషనల్ ఫోరం కూడా దీన్ని అలాగే తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయబోతున్నారు. హిందూ ముస్లిం డివైడ్ విపరీతంగా ముందు తీసుకురాబోతారు ఇక్కడ ఈ దేశంలో. సో అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఈవెన్ ఖ్వాజా మోహసిన్ నఖ్వీ వాళ్ళ హోమ్ మినిస్టర్ ఏం చెప్పాడంటే, ఈ ఘటన జరిగిన 15 నిమిషాలకి ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయింది. ఎలా లాడ్జ్ అవుతుంది? అక్కడి నుంచి మీరేమో 2 గంటలు పడుతుంది దిగి రావడానికి, పోలీస్ స్టేషన్ ఎక్కడో ఉంది. ఇది జరిగిన ఘటనకి 15-20 నిమిషాల్లో మీరు ఎలా దీన్ని ఎఫ్ఐఆర్ రాయగలిగారు? కాబట్టి ఇదంతా కూడా ఫేక్, ముందరే ప్లాన్ చేసింది భారతదేశం అని ఒక నేరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇది సైకలాజికల్ వార్ఫేర్, డిప్లొమాటిక్ వార్ఫేర్. కైనెటిక్ గా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కనుక, వాళ్ళు మనకు కూడా వల్నరబిలిటీస్ ఉన్నాయి. మనం 100% మొత్తం గ్రిడ్ ఏమి పెట్టుకోవడం లేము. మనం ఎక్కడో మన వల్నరబిలిటీ ఉన్న దగ్గర మన సైనికుల్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తారు. ఫర్ ఇన్స్టెన్స్, ఈ రోజు ఒక బిఎస్ఎఫ్ జవాన్ వాళ్ళ కబ్జాలో అతను కండ్లకు గంతలు కట్టేసి, చేతులు కట్టేసి అతని ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసింది పాకిస్తాన్. సైకలాజికల్ వార్ఫేర్. సో ఎక్కడో ఇన్కర్షన్ చేసి ఒక 5 మందినో 6 మందినో మన సైనికులను పట్టుకొని వెళ్తే పరిస్థితి ఏమో. పోయినసారి బాలాకోట్ లో అభినందన్ వర్ధమాన్ దొరికిపోగానే పాకిస్తాన్ శిక్షించాలి అన్నటువంటి మన టార్గెట్ ని మర్చిపోయి అభినందన్ వర్ధమాన్ వెనక్కి తీసుకొచ్చే దాంట్లో బిజీ అయిపోయాం మనం. ఈసారి కూడా అది చేయబోతుంది. యుద్ధం అంటూ వస్తే కనుక మనకు నష్టాలు ఉంటాయి, అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మన వ్యక్తులు కొంతమంది అక్కడ పట్టుబడతారు, వాళ్ళని చిత్రహింసలు చేస్తారు, చంపుతారు. అలాగే కొంత మన భూభాగం వాళ్ళ అధీనంలోకి వెళ్ళొచ్చు. మన క్యాంటన్మెంట్ల మీద, కొన్ని మన అసెట్స్ మీద వాళ్ళ దాడులు, వాళ్ళ మిసైల్స్ పడినా మనకు దెబ్బలు తగలవచ్చు. ఇది యాక్సెప్ట్ చేయాలి. ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నలుగురు మన వాళ్ళు సైనికులు వాళ్ళ కబ్జాలోకి వెళ్ళిపోగానే వాళ్ళని ఎప్పుడు మోదీ వెనక్కి తీసుకొస్తారని మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఫ్రీ హ్యాండ్ ఉండాలి. ఈ రోజు ఇంకా ఇప్పటికీ రమారమి 60-70 మంది ఇజ్రాయలీ పౌరులు వాళ్ళ అధీనంలో, హమాస్ అధీనంలో ఉన్నారు. వాళ్ళని ఏదో విధంగా మీరు దాన్ని అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళని విడిపించండి, యుద్ధం మానేయండి అని చెప్పి ఇజ్రాయెల్లో విపరీతమైన నిరసనలు జరుగుతున్నాయి. ర్యాలీల మీద ర్యాలీలు జరుగుతున్నాయి. కానీ బెంజమిన్ నేతన్యాహు కదలట్లేదు, తొణకట్లేదు. అవును, నా పౌరులు వాళ్ళు కనుక చనిపోతే కనుక వాళ్ళ కబ్జాలో ఉండడం నాకు చాలా విపరీతంగా బాధగా ఉంది. కానీ దీనికి కారకులైన వాళ్ళని శిక్షించని నేను ఊరుకోనని కూర్చున్నాడు. ఆ యుద్ధ ఒప్పందం అయిన తర్వాత కొంతమంది రిలీజ్ చేసిన తర్వాత మిగతా వాళ్ళని కూడా రిలీజ్ చేయమని చెప్పి అతను కాళ్ల వేళ పడలేదు హమాస్ కి. మళ్ళీ యుద్ధం మొదలు పెట్టాడు. అతను ఆ క్షమత మన దేశంలో ఉందా? ఈ రోజు పాకిస్తాన్ మీద బాంబులు వేయండి అన్న వాళ్ళు, మన సైనికులు, మన కెప్టెన్లు, మన పైలట్లు పాకిస్తాన్ కబ్జాలోకి వాళ్ళ అధీనంలోకి వెళ్తే వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళని క్యాప్చర్ చేస్తే మన రెస్పాన్స్ అలా ఉండబోతోంది దేశంలో. అయినా పర్వాలేదు, మీరు వెళ్ళి వాళ్ళని కొట్టిరండి అని మనం చెప్పగలం ఆ దేశం. కాబట్టి ఈ సమస్యలని పాకిస్తాన్ ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంది. యుద్ధంలో అభిమన్యుడు కూడా చనిపోయాడు, గుర్తుపెట్టుకోవాలి. ఘటోత్కచుడు చనిపోయాడు. పిల్లలు చనిపోయారు కదా అని చెప్పి దుఃఖంలో తండ్రులు యుద్ధం మానేశారా? సో మనకు నష్టాలు జరిగినా కానీ దేశము, సంస్కృతి, ప్రజలందరూ ఈ యొక్క రాక్షస శక్తిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? కొన్ని బలిదానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? ఇవి మనకు ఉన్నటువంటి వీక్నెస్లు. దాన్ని పాకిస్తాన్ ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంది. ప్లస్ వాళ్ళ న్యూక్లియర్ డాక్టర్ని అడిగావు. న్యూక్లియర్ డాక్టరీన్ లో వాళ్ళకి 4 థ్రెషోల్డ్స్ ఉన్నాయి. అంటే ఈ థ్రెషోల్డ్, రెడ్ లైన్స్ దాటితే మేము న్యూక్లియర్ అటాక్ చేస్తామని చెప్తున్నారు. మొదటిది, నీళ్లు ఆపేస్తే మేము దాడి చేస్తామంటారు. 2, కరాచీ పోర్ట్ మీరు బ్లాకేడ్ చేస్తే మేము దాడి చేస్తాం, న్యూక్లియర్ అటాక్ చేస్తాం అంటున్నారు. 3, మా సైనిక స్థావరాల మీద మీరు కనుక ఏదైనా మేజర్ అటాక్ చేసి మాలో వేలల్లో మా సైనికులు చనిపోతే మేము మీ మీద న్యూక్లియర్ దాడి చేస్తాము అని అంటున్నారు. 4, వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ మీద మీరు దాడి చేస్తే మేము మీ మీద టార్గెట్ చేస్తామంటారు. ఇవి 4 రెడ్ లైన్స్ చెప్పారు వాళ్ళు. ఇంకేం రెడ్ లైన్స్ ఉన్నా మనకు తెలియదు, కానీ 4 రెడ్ లైన్స్. మొట్టమొదటి చూద్దాం, నీళ్ల డెడ్ లైన్. నీళ్లు మీకు ఈ రోజు ట్యాప్ ఆన్ చేసి ఆఫ్ చేసేటువంటి పరిస్థితి కాదు కదా. డ్యాములు కట్టాలి. డ్యాములు కట్టడానికి 10 ఏళ్ళు పడుతుంది, మెల్లిమెల్లిగా కట్టాలి. మోదీ గారు వచ్చిన తర్వాత ఎన్నో డ్యాములు కట్టారు. 219 నుంచి 2025 వరకు ఎన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ పెట్టారు. రన్ ఆఫ్ ద మిల్ ప్రాజెక్ట్స్, బ్యారాజులు, మొత్తం నీళ్ళని డైవర్ట్ చేసుకుంటూ వస్తున్నాం మనం. ఏమైనా మీరు న్యూక్లియర్ బాంబ్ అటాక్ చేయగలిగారా? రేపటి రోజు మేము ప్రాజెక్టులు పెడతాం, మీరేం చేయగలరు? ఆ ప్రాజెక్ట్ తవ్వకాలు చేస్తున్నప్పుడు మీరు వాటి మీద ట్రాక్టర్ల మీద, టిప్పర్ల మీద న్యూక్లియర్ అటాక్ చేస్తారా? మీరు కనుక మా డ్యామ్ల మీద అటాక్ చేస్తే మేము ఊరుకుంటామా? మీ డ్యామ్లు కూడా పేల్చేస్తాం కదా మేము. మంగళ డ్యాము, తర్బేలా, ఇవన్నీ కూడా మేము పేలుస్తాం కదా. కాబట్టి అది ఊరికే థ్రెట్ తప్ప వాళ్ళు ఏం చేయలేదు. నీళ్లు ఈ రోజు ఆపి రేపు పొద్దున వదిలేటువంటి పరిస్థితి కాదు, దానికి సమయం పడుతుంది ఆ నీటిని మేనేజ్ చేయడం. 2, కరాచీ పోర్ట్. కరాచీ పోర్ట్ ని మనం కంప్లీట్ గా బ్లాకేడ్ చేసేటప్పుడు మనం ఇంటర్నేషనల్ ఉంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఇంటర్నేషనల్ వాటర్ లోనే మనం చెకింగ్ మొదలు పెడతాం. దానికి ఇంటర్నేషనల్ పేరు పెడతాం, యాంటీ పైరసీ ఆపరేషన్స్ అని పెడతాం. సొమాలియా నుంచి, యమన్ నుంచి వీళ్ళు శత్రువులు వస్తున్నారు కాబట్టి
ప్రతి షిప్ ని మేము చెక్ చేస్తామని చెప్తాం. పాకిస్తాన్ పేరే చెప్తాం మనం. మీరు న్యూక్లియర్ అటాక్ ఏం చేస్తారు దాంట్లో? మూడవది మీ సైనిక స్థావరాల్లో పెద్ద ఎత్తున చనిపోవడం అనేది. అది మీ దేశంలో ఉన్నటువంటి మీ వాళ్ళే వచ్చి మీ మీద దాడి చేసి చంపుతుంటే మేమేం చేయగలం? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ న్యూక్లియర్ థ్రెషోల్డ్ అనేది వాడు అక్కడ కూర్చున్నటువంటి అసీం మునీర్ తాను ఏం నిర్ణయిస్తే అదే. భారతదేశం ఏం చేసామంటే మనం మనోహర్ పారికర్ గారు ఉన్నప్పుడు, తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నప్పుడు మన న్యూక్లియర్ డాక్టర్ ని కన్ఫ్యూషన్ స్టేట్ లో పడేసాం. మరి నో ఫస్ట్ యూస్ పాలసీ మనకుంది. కానీ మనం ఏం చెప్పాయంటే ఇఫ్ వీ హ్యావ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ దట్ ద ఎనిమీ ఈస్ లైక్లీ టు యూజ్ అ న్యూక్లియర్ వెపన్ వీ విల్ స్ట్రైక్ ఫస్ట్ అని చెప్పాం మనం. వాడు మన మీద న్యూక్లియర్ అటాక్ చేయబోతున్నాడు అని మనకి ఇన్ఫర్మేషన్ ఎవడు వెరిఫై చేయాలి? రేపటి రోజు మనం దాడి చేసాం వాడి మీద, వాడు మేము అసలు మీ మీద న్యూక్లియర్ అటాక్ చేయడానికి ప్లానే చేయలేదు అని వాడు అన్నా కానీ లేదు నువ్వు చేసావని చెప్తే దాన్ని ప్రూవ్ చేసేవాడు ఎవడున్నాడు? అమెరికా వెళ్ళి అక్కడ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ వాడి దగ్గర ఉన్నాయి, సద్దాం హుసేన్ దగ్గర కొట్టొచ్చారు. ఎవడు చూశాడు? తర్వాత లేవని తెలిసింది. తర్వాత ఏం చేయగలిగారు మీరు? ఇప్పుడు అంతే కదా. కాబట్టి టెక్నికల్ మనకు కూడా నో ఫస్ట్ యూజ్ అన్న ఆప్షన్ మనకు కూడా లేదు. ఈ విషయం పాకిస్తాన్ కి అర్థమైంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ చేయగలిగింది చాలా లిమిటెడ్. కానీ మనకు కొంత నష్టం అన్నది వస్తుంది. ఈ యాక్షన్ లో మనకు కొంత నష్టం, ఎలాగైతే అభినందన్ వర్ధమాన్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయిందో అటువంటి కొన్ని నష్టాలు జరుగుతాయి. మన ప్రజలు సిద్ధంగా ఉండాలి. యుద్ధం అంటూ వస్తే గనక ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి, నష్టాలు ఆ సైడ్ ఉంటాయి, ఈ సైడ్ ఉంటాయి. కాకపోతే మనకు శక్తి చాలా ఎక్కువ ఉంది, మన ఎకానమీ చాలా పెద్దది. కాబట్టి కొన్ని దెబ్బలు తట్టుకుని ఇంకా వాడికి పెద్ద నొప్పి కలిగించేటువంటి శక్తి మన దగ్గర ఉంది. కాబట్టి మన ప్రజలు ట్రిగ్గర్ హ్యాపీగా ఉండకూడదు. వాడి మీద న్యూక్లియర్ బాంబ్ వేసి అయిపోయింది, పాకిస్తాన్ చీట్ చేయండి, ఇలా జింగోయిస్ట్గా మాట్లాడకూడదు. సమస్యని మూలాల నుంచి పెకిలించే దిశగా దీర్ఘకాలీనంగా మనం ప్రయత్నం చేస్తాము. చాలా ఫెరోషియస్ గా, ఫోర్స్ఫుల్ గా మన రెస్పాన్స్ ఉండబోతుంది. దాన్ని పాకిస్తాన్ తట్టుకునేటువంటి పరిస్థితులు నాకు కనిపించట్లేదు. కానీ చూద్దాం. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత బలాబలాలు ఏ విధంగా వెళ్తాయి, ఏ దిశగా వెళ్తాయి, ఇవన్నీ కూడాను ఎవరు కంట్రోల్ చేయలేరు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో. మన సత్యం మన దగ్గర ఉన్నది కాబట్టి, ధర్మాన్ని రక్షించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనం వెనకడుగు వేయడానికి అవసరం లేదు. మనం చేయాల్సింది మనం తప్పకుండా చేయాలి. రైట్ సార్. ఇక ఈ వారం మనం వెస్టర్న్ హిపోక్రసీకి సంబంధించి మనం మాట్లాడతాం సార్. హిపోక్రసీలో మీడియా కవరేజ్ ని మనం తీసుకుందాం. ఇదే పహల్గామ్ ఇష్యూకి సంబంధించి చాలా పత్రికలు, నేను కోట్ చేశాను మొన్న ఒక వీడియోలో. అల్ జజీరా, ఇండియా సర్చెస్ ఫర్ గన్మెన్, మీరు ఇందాక చెప్పినట్టుగా గన్మెన్, మిలిటెంట్స్, లేదంటే ఇంకా చెప్పాలంటే సివిలియన్ అటాక్, ఇట్లాంటివో కొన్ని పదాలు తీసుకున్నారు. సో దాంట్లో కొన్ని చదువుతాను నేను. అల్ జజీరా, ఇండియా సర్చెస్ ఫర్ గన్మెన్, ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ హంట్ మిలిటెంట్స్, గార్డియన్ రాసింది మిలిటెంట్స్ అని. అండ్ కొన్నిట్లలో అయితే ఏబిసి ఆస్ట్రేలియా, గన్మెన్ కిల్, టూరిస్ట్ కిల్డ్ బై గన్మెన్. ఈ గన్మెన్ అనే మాటనే ఎందుకు వాడుతున్నారు? అండ్ అల్ జజీరానే అయితే సెపరేటిస్ట్ ఫైటర్స్ అంటుంది, టెర్రరిస్ట్లని సెపరేటిస్ట్ ఫైటర్స్ అని. సో ఈ మీడియా అనేది కొంతమందికి కొన్ని రకాలుగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. బేసికలీ మనం ఇదివరకు రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో కూడా మనం మాట్లాడాం. పూర్తిగా రష్యా పుతిన్ ని మాస్ మర్డరర్ అన్నట్టుగా, ఆయన ఒక్కడే నరహంతకుడు, అసలు హిట్లర్ తర్వాత హిట్లర్ అన్నట్టుగా పుతిన్ ని పోర్ట్రై చేసే ప్రయత్నం చేసింది వెస్టర్న్ మీడియా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా. ఇప్పుడు ఇజ్రాయెల్ విషయంలో అటు పాలస్తీనాకు సంబంధించి కవరేజ్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ టెర్రరిస్ట్ అటాక్ మీద కూడా వెస్టర్న్ మీడియా ఎలాగైతే రాసిందో అదే ఇవాళ ఈసారి మనం హిపోక్రసీ సెగ్మెంట్ లో పెట్టుకున్నాం సార్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. కరెక్ట్. మనకు అన్ఫార్చునేట్ గా ఈ యొక్క సైకలాజికల్ వార్ఫేర్ లో పాకిస్తాన్ మనకంటే చాలా పవర్ఫుల్ గా ఉంది. వెస్టర్న్ మీడియా అంతా కూడాను ఈ ఇస్లామోఫోబియా పేరిట, సోకాల్డ్ ఇన్క్లూషన్ పేరిట, వీటి మీద వాళ్ళ నెరేటివ్ అంతా కూడా ఆ దిశగానే ఉంటుంది. పైపెచ్చి ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అబ్రహామిక్ మతాలు, అది కూడా ఇస్లాం, క్రిస్టియానిటీ, ఈ రెండు ఒకరినొకరు కొట్టుకున్నా కానీ కూడా లార్జర్ స్కేల్ లో వీళ్ళిద్దరు ఒకరినొకరు సమర్థించుకుంటారు. మిగిలిపోయింది ఎవరు అంటే కనుక జ్యూస్, తర్వాత హిందువులు. వీళ్ళిద్దరిని వాళ్ళు టార్గెట్ చేస్తారు. యాంటీ సెమిటిజం మనం చూసాం వెస్ట్ లో ఎలా ఉందో, న్యూస్ పేపర్స్ ఎలా కవర్ చేస్తున్నాయో, అలాగే యాంటీ హిందూ నారేటివ్ కూడా అక్కడ అలాగే ఉంటుంది. హిందూ ఫ్యాసిస్ట్ అందరూ కూడా కంప్లీట్ గా వాళ్ళు ఏం చెప్పారంటే ఇండియా ఇస్ నో మోర్ సెక్యులర్ కంట్రీ, ఇది సెక్యులరిజం అనేది చచ్చిపోయింది ఇక్కడ, నెహ్రూవియన్ సెక్యులరిజం చచ్చిపోయింది ఇక్కడ, మోదీ వచ్చిన తర్వాత ఇది హిందూ ఫ్యాసిస్ట్ దేశంగా తయారైంది. అంటే డెమోక్రసీలో డెమోక్రటిక్ గా అతను ఎన్నుకోబడ్డాడు, అతను మోదీ కూడా ఎన్నో స్టేట్స్ లో ఓడిపోయాడు అన్న విషయం వాళ్ళకి అనవసరం. ప్రజల నిర్ణయాన్ని కూడా వాళ్ళు ఆ విధంగానే పోర్ట్రే మొదలు చేస్తారు వాళ్ళు. కాబట్టి హిందుత్వం మీద, అబ్రహామిక్ మతాలకు వ్యతిరేకంగా భిన్నంగా ఉన్నటువంటి మతాల మీద వీళ్ళ టార్గెట్స్ ఉంటాయి. ఒకటి. రెండు, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే వీళ్ళకి చాలా చిన్న చూపు. కాబట్టి
వాళ్ళకి సమస్యలు వస్తే దాని గురించి పట్టించుకోరు. మనం ఈ హిపోక్రసీ సెక్షన్ పెట్టిందే దానికోసం పెట్టాం. మనం వెస్ట్ కి ఏమైనా నొప్పి వస్తేనేమో అది చాలా పెద్ద విషయం. అది మనకేమైనా ఇబ్బంది వస్తే కానీ వాళ్ళకి దాన్ని పట్టదు. ఇన్ఫాక్ట్ అదే మనకు ఈయన జయశంకర్ గారు చెప్పారు కదా, ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వెస్ట్ ఆర్ వరల్డ్స్ ప్రాబ్లమ్, వరల్డ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ వెస్ట్ ప్రాబ్లమ్. ఇది వీళ్ళ ఆలోచన కదా. అదే ఈ రోజు కూడా చూస్తున్నాం మనం. మిలిటెంట్, గన్ మెన్ ఇటువంటి పదాలు చేసి వాళ్ళని నీరుగార్చే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ప్లస్ అక్కడ జరిగినటువంటి, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు 4-5 టెర్రరిస్ట్ ఇండ్లని పేల్చేసింది అక్కడ ప్రభుత్వం. కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ ఫోర్సెస్ హ్యావ్ డెమాలిష్డ్ అని వాళ్ళు దాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇది ఎవరు చేశారు? జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ చేసింది. లా అండ్ ఆర్డర్, ఆఫ్ కోర్స్ అది యూనియన్ టెరిటరీ కాబట్టి లా అండ్ ఆర్డర్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది. కానీ ఈ డిమాలిషన్ యాక్టివిటీ అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఒమర్ అబ్దుల్లా. సో నెరేటివ్ వార్ వీటిల్లోనే మనం చూసాం. రాజ్దీప్ సర్జేసే కామెంట్ చేశాడు, అక్కడేమో సెక్యూరిటీ మీటింగ్ జరుగుతోంది కానీ చీఫ్ మినిస్టర్ లేడు, స్టేట్ చీఫ్ మినిస్టర్. ఎంత దౌర్భాగ్యం అని దాన్ని రాశాడు. లా అండ్ ఆర్డర్ అతని పరిధిలో లేదు, అతను ఎందుకు పిలవాలి? లా అండ్ ఆర్డర్ ఎవరి అధీనంలో ఉందో దీన్ని ఎవరెవరు ఇన్వాల్వ్ వాళ్ళని మాత్రమే పిలుస్తారు. చీఫ్ మినిస్టర్ వచ్చి ఏం చేస్తాడు అక్కడ? పైపెచ్చు మనకు ఇప్పుడు సపోర్ట్ చేస్తాడు కదా సార్. టెర్రరిస్ట్ల వాయిస్ ఎవరు వినిపించాలి మీటింగ్ లో? అది వినిపించాలి. అందుకోసం అన్నమాట ఈ బాధ అంతా. కరెక్ట్. అందుకని ఈ వెస్టర్న్ నారేటివ్స్ అంతా కూడాను వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా అటువంటి వాళ్ళు. మనం యాక్చువల్గా వికీపీడియాలో వెళ్ళి చూసామంటే కనుక మిలిటెంట్ అటాక్ అని మాక్సిమం ఉంటుంది, టెర్రరిస్ట్ అటాక్ అని ఎక్కడ ఉండదు. ఇస్లామిక్ టెర్రరిజం అని చెప్పేసి వీళ్ళెవ్వరు కూడా సోకాల్డ్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడు. ఇస్లాంని తిట్టకూడదు, ఇస్లామిజం ని తిట్టకూడదు, ముస్లింస్ ని తిట్టకూడదు. టెర్రరిజం మతం లేదు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఘటన చాలా స్పష్టంగా అతని హిందువులను టార్గెట్ చేసినట్టు మనం స్పష్టంగా ఎవిడెన్స్ కూడా ఉన్నా కానీ కూడా ఈ వెస్టర్న్ న్యూస్ పేపర్స్ అని ఏం రాస్తున్నాయంటే దే ఆర్ టార్గెటెడ్ ఫర్ రిలీజియస్ రీజన్స్ అని రాశారు. రిలీజియస్ రీజన్స్ అంటే ఏంటి? వాళ్ళు ముస్లింస్ అని టార్గెట్ చేశారా? వాళ్ళు షియాలను టార్గెట్ చేశారా? వాళ్ళు ఇంకేదో బోరాస్ అని టార్గెట్ చేశారా? వాళ్ళు హిందువులను టార్గెట్ చేసిన పదం వీళ్ళు మాట్లాడరు. ఇన్ఫాక్ట్ న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు మిలిటెంట్ అటాక్ అని రాస్తే అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళ డివిజన్ అంటే అమెరికా ప్రభుత్వం ఒక ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే దాన్ని కరెక్ట్ చేసి మిలిటెంట్ అన్న పదం కొట్టేసి టెర్రరిస్ట్ అని రాసి దిస్ ఇస్ ద కరెక్ట్ వే టు ప్రెజెంట్ ఇట్ అని వాళ్ళే పోస్ట్ చేశారు. అంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత వాళ్ళ అప్రోచ్ ఎలా ఉన్నది, లేకపోతే ఈ సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ మీడియా ఎలా ప్రవర్తిస్తుందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ పదాలన్నీ కూడా వాళ్ళు ఇన్వెంట్ చేశారు అదే పనిగా. ఆటోక్రసీ ఆఫ్ ద మెజారిటేరియనిజం, కొత్త కొత్త పదాలు, మనకేం అర్థం కాని పదాలు. డెమోక్రసీ అంటేనే మెజారిటీ రూల్, మెజారిటేరియనిజం. సో ఇటువంటి అద్భుతమైన పదాలు తీసుకొస్తారు. హైపర్ నేషనలిజం, అల్ట్రా నేషనలిజం, ఎన్నో పేర్లు పెడతారు. ఇండియా హంట్స్ గన్ మెన్, సో మిలిటెంట్స్, గన్ మెన్. కాబట్టి ఎవరు కూడా దీన్ని టెర్రరిస్ట్ అటాక్ కింద వాళ్ళు చూడట్లేదు. వాళ్ళు లండన్ లోనో ప్యారిస్ లోనో అటాక్ జరిగితే మాత్రం మేజర్ టెర్రరిస్ట్ అటాక్. కత్తులక్కర్లా, వాడు ఎవడో కార్లో వెళ్లి వాళ్ళ వీధుల్లో వాడికి అటాక్ చేశారంటే అది టెర్రరిస్ట్ అటాక్ అవుతుంది. కానీ భారతదేశంలో వాళ్ళ మతాన్ని చెక్ చేసి, బట్టలు ఇప్పి చెక్ చేసి చంపినది మాత్రం టెర్రరిస్ట్ అటాక్ కాదు. ఇంతకంటే హిపోక్రసీ ఏముంటుంది వాళ్ళది? ఎస్ సార్. ఇక చివరిగా మనం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళదాం. పాశ్చాత్య సమాజాలు ఎలా కొలాప్స్ అవుతున్నాయన్న అంశానికి సంబంధించి యాక్చువల్ నిజానికి కొలాప్స్ నుంచి బయటపడుతున్నాయేమో అనిపించే విధాంతం ఇది. ఒక రకంగా సియాటల్ లో జరిగే ప్రైడ్ ఫెస్టివల్, ప్రైడ్ ఏదైతే ప్రొటెస్ట్ లాగా అందరూ వీధుల మీదకి వచ్చి చేస్తారు కదా, LGBTQ వీళ్ళందరూ కలిసి చేసే స్ట్రగుల్, అది ప్రైడ్ స్ట్రగుల్. వికృతమైనటువంటి ర్యాలీ అందాం. వికృతమైన ర్యాలీ, అది నిరసన అనాలా లేకపోతే ఊరికే ర్యాలీ అనాలా, ఫెస్టివల్ అనాలా అర్థం కాని పరిస్థితే. సరే, ఒక వికృతమైనటువంటి ఒక ప్రైడ్ పేరిట జరిగేటువంటి LGBTQ ఒక గ్యాదరింగ్ ఏదైతే ఉందో దానికి ఎప్పుడు ప్రతిసారి కూడా బిగ్ కార్పొరేట్స్ వీళ్ళందరూ కూడా స్పాన్సర్ చేస్తారు. DEI భాగంగా, డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజన్ అనే పాలసీలో భాగంగా అందరూ దీనికి ఫండ్ చేస్తారు. ఈ మధ్య కాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ DEI కి పెట్టాల్సినటువంటి అలొకేట్ చేసినటువంటి ఫండ్స్ అన్ని కూడా ఫ్రీజ్ చేశారు. ఎవరు కూడా ఏ కంపెనీ కూడా DEI కి పెద్దగా డబ్బులు కేటాయించట్లేదని తెలుస్తుంది. ఇప్పుడు అందులో భాగంగానే ఈ ప్రైడ్ ఈవెంట్ కూడా ఆల్మోస్ట్ ఇబ్బంది పడుతుందనే ఒక వార్త వచ్చింది. కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ అంటున్నాం కానీ లేదు ఇప్పుడిప్పుడే కొంత మేలుకుంటున్న వెస్టర్న్ సొసైటీ అని కూడా అనొచ్చేమో అనిపిస్తుంది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. అంటే ధనం మూలం ఇదం జగత్. ఏ మూవ్మెంట్ కైనా ధనం కావాలి. పైసలు ఉంటే ఎవరైనా ఈ మూవ్మెంట్స్ అనేవి నడిపించవచ్చు. పైసలు ఎక్కడ కట్ అయిపోతాయో ఈ పనికి మన చెత్త భావజాలన్నీ కూడా అయిపోతాయి. LGBTQ+ అని మనం అంటున్నాం. దీనికి చాలా పెద్ద పేరు పెట్టారు ఇప్పుడు, అది కూడా దాటిపోయింది.
LGBTQIA2S+, lesbian, gay, bisexual, transgender, queer or queer and questioning, intersex, asexual, two-spirit and other identities. ఇన్ని పెట్టారు దాంట్లో. అంటే ఆ సమాజం ఎక్కడికి వెళ్తోంది నిజంగా? మరి అటువంటి భావజాలం, అటువంటి ఆలోచనలు చిన్నపిల్లలకు చెప్తే ఆ సమాజం బతుకుతుందా? అందుకని డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు వచ్చి దీనికి వ్యతిరేకంగా ఆయన ఉక్కుపాదం మోపడంతో, ఫెడరల్ లెవెల్లో దీనికి కట్ చేయడంతో, ఈవెన్ కార్పొరేట్స్ మీద కూడా ఆయన ఒత్తిడి తీసుకురావడంతో, దీనికి ఒత్తాసు పలుకుతున్న కార్పొరేట్స్ అందరూ కూడా క్రమేపీ దీని నుంచి దూరం వెళ్ళడం మొదలుపెట్టారు. ఈవెన్ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ అధీనంలో వాళ్ళ చెప్పుచేలో ఉన్నటువంటివి ఎనీవే ఫెడరల్ లెవెల్లో వాళ్ళు కంప్లీట్ గా DEIని బ్యాన్ చేశారు. కానీ కంపెనీలు కూడా, బోయింగ్ కావచ్చు, మనకు గూగుల్ కావచ్చు, మెటా కావచ్చు, వీళ్ళందరూ క్రమేపీ దీని నుంచి బయటకు వెళ్తున్నారు. ఈ రోజు సియాటల్ లో ఉన్న ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ LGBTQ పెరేడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రైడ్ పెరేడ్స్ అని పిలుస్తారు. మాకు చాలా గర్వంగా ఉంది. ప్రైడ్ పెరేడ్స్ అర్ధనగ్నంగా పిచ్చి పిచ్చి వికృతమైనటువంటి వేషాలు వేసుకొని, రంగుల రంగుల జెండాలు పెట్టుకుని, వీధుల్లోనే ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ, ఇటువంటివన్నీ కూడా స్త్రీలేమో మగవాళ్ళలా డ్రెస్ చేసుకొని, మగవాళ్ళేమో స్త్రీల దుస్తులు వేసుకొని చాలా వికృతంగా వాళ్ళు ఆ వీధుల్లో తిరగడం అన్నది, దీనికి అంతా కూడా కార్పొరేట్ ఫండింగ్ వచ్చేది. ఈ సంవత్సరము రమారమి $350,000 వాళ్ళకి షార్టేజ్ వచ్చింది. అంటే వీళ్ళకి ఫండింగ్ ఇచ్చేటువంటి వ్యక్తులందరూ క్రమేపీ దాన్ని కట్ చేసుకుంటూ వెళ్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఒక్క వ్యక్తి రావడంతో ఎంత మార్పు ఉందో ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి సమాజం కొలాప్స్ అవ్వకుండా ఆపడానికి ప్రయత్నం ఆయన చేస్తున్న దానికి ఇది చిన్న ఉదాహరణగా మనం చూడొచ్చు. అన్ఫార్చునేట్ గా సియాటల్ మళ్ళీ డెమోక్రాటిక్ స్టేట్స్ లో ఉంది. డెమోక్రాటిక్ స్టేట్స్ లో ఉంది కాబట్టి మరి రేపటి రోజు మరి ఆ డెమోక్రాటిక్ ప్రభుత్వాలు దానికి ప్రభుత్వ రంగంగా ఫండింగ్ ఇస్తాయా చూడాలి. అంటే ఈ యొక్క ఇన్సిడెంట్, వాళ్ళకి పైసలు లేకపోవడంతో ఈ పెరేడ్ అనేది వాళ్ళు సరిగా చేయలేకపోతున్నటువంటి పరిస్థితి, ఆ సమాజం ఎలా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కనుక చేయకపోతే సమాజం కుప్పగూలేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఒక విధమైనటువంటి పుష్ బ్యాక్ వస్తున్నది. కానీ ఆ శక్తులు ఏవైతే దీన్ని పోషిస్తున్నాయో వాళ్ళకి తక్కువ బలమేం లేదు వాళ్ళకి. కాబట్టి ఈ సంఘర్షణ ఆ దేశంలో మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ యొక్క ఫోర్సెస్ కనుక గెలవలేకపోతే LGBTQని సమర్థిస్తున్నటువంటి, ఈ వోకిజం ని సమర్థిస్తున్నటువంటి శక్తులు కంప్లీట్ గా సమాజాన్ని వాళ్ళ గుప్పిట్లో తీసుకుంటాయి. మరి ఆ సమాజానికి నిష్కృతి ఉండదు, భవిష్యత్తు ఉండదు. తస్మాత్ జాగ్రత్త. అక్కడ ఏం జరిగినా భారతదేశంలో దాని రిఫ్లెక్షన్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఏం జరిగినా కానీ మనం దాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. మనం అందుకనే గత ఆల్మోస్ట్ సంవత్సరంగా ఈ 2 సెక్షన్స్ పెట్టుకున్నాం, కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ అండ్ హిపోక్రసీ ఆఫ్ ద వెస్ట్. ఈ 2 కూడా మనం ప్రజలకు ఎందుకు తీసుకొస్తున్నాం అంటే, ఇది ఇన్ఫాక్ట్ దీనికి సపరేట్ గా ఒక వీక్లీ రౌండప్ చేసినా సరిపడినంత మన కంటెంట్ ఉంటుంది. మనం వాళ్ళ సమాజాలు ఎలా కొలాప్స్ అవుతున్నాయి ఎందుకు మనం తెలుసుకోవాలంటే, దాన్ని చూసి మన సమాజం కొలాప్స్ అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మన భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో పహల్గామ్ సంబంధించి ఒక 360 degrees అనాలిసిస్, ఆల్మోస్ట్ అన్ని యాంగిల్స్ ని మనం కవర్ చేశాము. అండ్ మీరు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ పూర్తి గ్లోబల్ రౌండప్ స్పెషల్ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. నిజానికి పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ ఏం చేయబోతుంది అనే అంశానికి సంబంధించి, ఏం చేయవచ్చు అనే ఆప్షన్స్ కి సంబంధించి ఒక క్లారిటీని గిరిధర్ గారు అందించారని నేను అనుకుంటున్నాను. అండ్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయగలిగాము. గ్లోబల్ రౌండప్ 194వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.